శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, దేవుడికి మొక్కుకొని జంతువులను బలి ఇస్తున్నారు, దేవుడు అంటేనే కరుణామయుడు అంటారు కదా, అంత కరుణ కలిగినటువంటి దైవశక్తి బలి కోరుకుంటుందా? ఇదండి వీరి ప్రశ్న. ప్రశ్నను మరొకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడికి మొక్కుకొని అనేక రకాల జంతువులను దేవుళ్లకు బలిస్తున్నారు, దేవుడంటేనే కరుణామయుడు అంటారు కదా, అటువంటి దైవశక్తి జంతువులను తనకు బలిగా అంటే ఆహారంగా కోరుకుంటుందా, తనకి బలి ఇవ్వాలని అనుకుంటుందా? ఇక్కడ బలి అనే పదాన్ని, అంటే దేవుడికి బలి ఇవ్వటము అనే పదాన్ని, ముందు అసలు ఆ పదాన్ని అర్థం చేసుకుంటే, దేవుడికి సమర్పించే నైవేద్యాన్ని బలి అని పిలుస్తారు. దాన్ని వాడుక భాషలో నైవేద్యం అని చెబుతాం. బలి అన్నా కూడా అదే అర్థం వస్తుంది. ఇవన్నీ కూడా ఈ దేవుడికి సంబంధించిన ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, పదాలు, భాష, ఇవన్నీ కూడా మనకి వేల లక్షల సంవత్సరాల వెనక నుంచి వస్తున్నాయి. కొంతమంది వేల సంవత్సరాలు అనొచ్చు, కొంతమంది లక్షల సంవత్సరాలు అనొచ్చు, కొంతమంది కోట్ల సంవత్సరాలు అనొచ్చు. అది నిర్ధారణగా మనకు తెలియదు, కానీ ఇప్పటివి మాత్రం కాదు. ఈరోజు మనం ఒక ప్రశ్న వేసుకొని సమాధానం చెప్పుకుంటున్నటువంటి ఈనాటి కాలంలో తయారైనటువంటి పదజాలాలు కాదు. ఆ విషయం తెలుసుకోవాలి మనం. బలి అంటే నైవేద్యము అంటారు. మనం మెయిన్ గుళ్ళోకి వెళ్ళేటప్పుడు, అంటే ఎక్కడైనా మందిరాలలో, మనం మెయిన్ మందిరాలలోకి వెళ్ళేటప్పుడు ధ్వజస్తంభం దగ్గర ఆహారాన్ని పెట్టి అక్కడ అది భగవంతుడికి బలిగా ఇచ్చారని చెప్పడం నేను చూశాను. చాలా ప్రఖ్యాత దేవాలయాల్లో ఆహార పదార్థమే ఉంది అక్కడ, చాలా చాలా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో. అంటే అక్కడ భగవంతుడికి పెట్టిన నైవేద్యం, కానీ అక్కడ బలి అనే పిలుస్తున్నారు. బలి అంటే ఏంటి? నైవేద్యం, ఆహారము. మీరు అన్నం పెట్టవచ్చు, పళ్ళు పెట్టవచ్చు, అంటే తత్సంబంధిత ఆ దేవాలయంలో ఆ దేవుడికి సంబంధించిన ఆచార సాంప్రదాయ విధి విధానములు ఏమన్నవి అవి. ఇకపోతే జంతు బలులు అనేవి లేవా అంటే ఉన్నాయి, ప్రపంచంలో ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. అసలు భగవంతుడికి నైవేద్యం పెట్టడం, ఏదో ఒకటి బలి ఇవ్వటం, అది ఆహారం కావచ్చు, పళ్ళు కావచ్చు, ఫలాలు కావచ్చు, ఏదైనా తినే పదార్థాలు, లేదా జంతువులను బలి ఇవ్వటం. అంటే ఏ జంతువులను బలిస్తారు? తినటానికి మాంస రూపంలో వండుకొని తినేటువంటి పదార్థాలని బలిచ్చి, వీటిని వండుకొని తిని భగవంతుడికి నైవేద్యంగా సమర్పించి వాళ్ళు మనుషులే వండుకు తింటారు ప్రసాదంగా. విడిగా మామూలుగా జంతువులను బలి ఇవ్వనటువంటి విధానాలలో మామూలు ఆహార పదార్థాలు, మనం తినేటువంటి అన్నము, కూరలు, ఇటువంటి వండిన పదార్థాలు, లేదా ఆయా మందిరాలలో ఆయా పుణ్యక్షేత్రాలలో ఉన్న ప్రత్యేకతను బట్టి కొన్ని పదార్థాలు చేసి పెడతారు. అన్ని పదార్థాలే, ఎక్కడ జంతువులు ఉండవు, చాలా చోట్ల జంతువులు ఉండవు. అలానే లేదు అనడానికి లేదు, జంతు బలులు కూడా ఉన్నాయి. అసలు ఈ నైవేద్యం పెట్టడం విధానం అనేది దేవుడికి ఎందుకు వచ్చింది? లేదా ఈ బలి ఇవ్వటం, బలి అంటే నైవేద్యమే. మళ్ళీ చెబుతున్నా, అసలు ఎందుకు వచ్చింది ఈ విధానం అంటే, మనిషి దైవాన్ని తన భావనలో భావించుకుంటున్నాడు, తనలాగా భావించుకుంటున్నాడు. ఆ విషయం మనం మర్చిపోకూడదు. మనిషి దేవుణ్ణి ఎలా భావించుకోగలడంటే తనకు తెలిసినట్టే, తనకు తెలియదని ఎలా భావించుకుంటాడు? అందుకని అన్ని తన ఊహలో. ఇప్పుడు మనిషికి ఎవరైనా సహాయం చేశారనుకోండి, తిరిగి వాళ్ళకి సహాయం చేస్తాడు. మనిషితో ఎవరైనా మంచిగా ఉన్నారనుకోండి, తిరిగి వాళ్ళతో మంచిగా ఉంటాడు. మనిషిని ఎవరైనా పొగిడారనుకోండి, తిరిగి వాళ్ళని పొగిడి మిత్రత్వం పెంచుకుంటాడు. మనిషికి ఎవరైనా విరోధంగా ఉన్నారనుకోండి, వాళ్ళతో విరోధం వస్తుంది. అంటే శత్రుత్వ మిత్రత్వాలు మన ప్రవర్తనను బట్టి పెంచుకుంటూ వెళ్తూ ఉంటాం. అక్కడ భగవంతుడితో ఒక మైత్రి కావాలి, ఒక రక్షణ కావాలి, భగవంతుడితో ఒక మంచి సంబంధం కావాలి. భగవత్ శక్తి అని భగవంతుడిని తనలాగానే భావించుకుంటున్నాడు. అందుకే భగవంతుడికి స్త్రీ పురుష రూపురేఖలు మనిషే కల్పించుకున్నాడు. యాక్చువల్గా అది భగవత్ శక్తి.
శక్తికి రూపురేఖలు కల్పించుకున్నాడు, స్త్రీ పురుష రూపురేఖలు కల్పించుకున్నాడు, భావించుకున్నాడు. ఆ భావనాత్మకతే మతాలుగా తయారైంది. ఆ మతాల ద్వారా ఆ భగవతత్వాన్ని అందుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకునే ప్రయత్నంలో మతాలు చెప్పేటువంటి కట్టుబాట్లన్నీ ఆచారము, సాంప్రదాయము, పద్ధతి అయినాయి. ఏ మతమైనా మనిషికి మంచే చెబుతుంది. మతాల విధానాలు వేరువేరుగా ఉండొచ్చు, వేషభాషలు వేరువేరుగా ఉండొచ్చు. ఎందుకంటే వివిధ మతాలు వివిధ భౌగోళిక పరిస్థితుల్లో అనేక దేశాలలో అనేక దూర ప్రాంతాలలో ఏర్పడినాయి. ఇప్పుడు మనుషులందరూ అసలు కలవకముందు, రవాణా సౌకర్యాలు లేకముందు, అసలు ఎటువంటి రవాణా సౌకర్యం లేదు, ఎక్కడ మనుషులు అక్కడే బతకాలి, అక్కడ ఏర్పడిన మతాలు. ఆ తర్వాత మనుషులు నాగరికత పేరుతో అనేక విషయాలను కనుక్కున్నారు, రవాణా సౌకర్యాలు ఏర్పడినాయి, ఇప్పుడు విమానాలు వచ్చేసినాయి, అన్ని దేశాలు కలిసిపోయినాయి, అన్ని దేశాలు కలిసి వ్యాపార సంబంధాలు పెట్టుకుని ఇటు మనుషులు అటు వెళ్ళొచ్చు, అటు మనుషులు ఇటులు రావచ్చు. అందువలన ఇప్పుడు అన్ని మతాల వాళ్ళు ఒకే ప్లేస్లో, ఒకే ఊరిలో, ఒకే సందులో పక్కపక్క ఇళ్ళు కట్టుకొని జీవిస్తూ ఉంటారు. ఒకే ఊరిలో అందరికి సంబంధించిన ప్రార్థనాలయాలు ఉంటాయి, ఎవరి ఆచార సాంప్రదాయాలు వాళ్ళు పాటించుకుంటూ ఉంటారు. అంటే మత పుట్టుక అనేది అక్కడ భౌగోళిక పరిస్థితుల్లో ఎక్కడో ఏర్పడింది. అది వాళ్ళ ఆహార పద్ధతులు వేరు, వాళ్ళ కట్టుబాట్లు వేరు, వాళ్ళ వేషభాషలు వేరు. ఎందుకని వాళ్ళ యొక్క ప్రాపంచిక భౌగోళిక పరిస్థితులే మారిపోయినాయి. పూర్తిగా మంచు దేశాలు కొన్ని, పూర్తిగా ఎడారి దేశాలు కొన్ని, పూర్తిగా కొండలు రాళ్ళు రప్పలతో ఉండేవి కొన్ని, పూర్తిగా వర్షం పడేవి కొన్ని, పూర్తిగా వర్షం పడనివి కొన్ని. అలా కాక కొన్ని దేశాలు ఎప్పుడూ అన్ని ఋతువులు సమంగా వచ్చి బాగా పంటలు పండేవి కొన్ని. అలా అనేక రకాల దేశాలు ఉన్నాయి, అనేక రకాల భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి. వాటిని బట్టి మతాలు ఏర్పడినాయి, ఆచారాలు ఏర్పడినాయి, సాంప్రదాయాలు ఏర్పడినాయి, పద్ధతులు ఏర్పడినాయి. ఏమి ఏర్పడినా అన్నింటికీ మూలం ఒకటే, దేవుడు, దేవత అనేటువంటి ఒక శక్తి, దైవ శక్తి. ఆ శక్తి అంటే మనిషికి అర్థం కావట్లేదు. శక్తి ఎలా ఉంటుందో అప్పటి నుంచి ఇప్పటికీ మనిషికి తెలియదు. మనిషికి శక్తి తెలీదు. దైవశక్తి అన్నా, విశ్వశక్తి అన్నా, సృష్టి శక్తి అన్నా, ఆత్మశక్తి అన్నా అన్నీ ఒకటే. మనలో ప్రాణశక్తి అన్నా అది కూడా ఒకటే. కానీ శక్తి ఎలా ఉంటుందో మనిషికి తెలియదు. ఆహార పదార్థాలు తినేది శక్తి కోసమే. మనం తిన్న ఆహార పదార్థాలలో శక్తిని మన కడుపులో ఉన్నటువంటి, మన శరీరం లోపల కడుపులో జీర్ణరసాలు జీర్ణం చేసేసి పేగులు శక్తిని పీల్చుకుంటాయి. ఆ జీర్ణ రసాలను పీల్చుకొని శక్తిగా మార్చుకుంటాయి. అది ఎలా మారుతుందో ఆ శక్తి అంటే మళ్ళీ మనకు తెలియదు. అదంతా రక్తం అవుతుంది, రక్తం మాంసం అవుతుంది, మాంసం నుంచి ఎముకలు అవుతుంది, ఎముకల నుంచి మజ్జ అవుతుంది, దాని నుంచి వీర్యం అవుతుంది, వీర్యం నుంచి స్త్రీ పురుషులు కలిస్తే మళ్ళీ పిల్లలు పుడతారు. ఇలా ప్రాసెస్ వెళ్ళిపోతుంది అంతే. కానీ ఎక్కడ శక్తి కనపడదు, పదార్థమే కనపడుతుంది. ఆ శక్తి తత్వం మనిషికి తెలియటం లేదు కాబట్టి పదార్థ తత్వం మనిషికి కనపడుతుంది, వినపడుతుంది, శబ్దస్పర్శ రూపరస గంధములకు అందుతుంది. కనుక శక్తి అనేటువంటి దైవశక్తిని, విశ్వశక్తిని, సృష్టి శక్తిని, ప్రకృతి శక్తిని కూడా పదార్థతత్వంగా తెచ్చుకున్నాడు. అంటే ఒక రూపం తెచ్చుకున్నాడు. స్త్రీ పురుష రూపాలు మనుషుల్లో ఉన్నవారు స్త్రీ పురుషులే, ఎలక పిల్లలు పుడతారు. అలా స్త్రీ పురుష రూపాలు పెట్టుకున్నాడు. అనేక జంతువులు ఉన్నాయి భూమి మీద. ఆ జంతువుల్ని మనుషులు ఉపయోగించుకుంటూ ఉంటారు, వాడుకుంటూ ఉంటారు. వాటినే దేవుళ్ళు దేవతలకు వాహనాలుగా పెట్టాడు. వాళ్ళకి సంబంధించి అనేక ఏర్పాట్లు ఈ జంతువులతో చేశాడు. ఇవన్నీ మనిషికున్న సంబంధ బాంధవ్యాలను దేవుడికి ఆపాదించాడు. కానీ అలా ఆపాదిస్తూ దేవుడు మనలాంటి సామాన్యుడు కాదు, మన మనిషిలా ఒక పరిమితత్వంతో జీవించి అసలు భవిష్యత్తు ఏంటో తెలియక, రేపు ఏమైపోతామో తెలియక, అసలు ఉంటామో ఉండమో తెలియక, నిత్య సుఖదుఖాల్లో కొట్టుకుంటూ, పరిమితత్వంతో బాధపడుతూ, అపరిమితత్వాన్ని అర్థం చేసుకోలేక బలహీనతతో జీవించేటువంటి మనలాంటి వాడు కాదు దేవుడు. రూపం మనలాంటిది, భగవంతుడుకున్న రూపం మనలాంటిది అర్థం అవటం కోసం దేవుడు దేవత. కానీ భగవంతుడు సర్వశక్తివంతుడు. మళ్ళీ శక్తి అనే అన్నాడు అక్కడ. దేవుడు శక్తివంతుడు, దేవత శక్తివంతురాలు. ఎంత శక్తి? సర్వశక్తివంతురాలు. వాళ్ళు అసలు చేయలేనిది లేదు. అంటే శక్తి స్వరూపంగా భావించాడు. ఎక్కడ లోటు లేని పూర్ణమైనటువంటి శక్తి స్వరూపులు వాళ్ళు. రూపాలు మనలాగా పెట్టుకున్నాడు. అందుకని వాళ్ళని రక్షించమని వేడుకుంటాడు. ఇలా వేడుకునేటప్పుడు మనిషికి ఏం తెలుసు? తను తినే ఆహారం తెలుసు, ఆహార పదార్థాలు ఎన్ని రకాలు తెలుసు, అందులో ఎంత తన స్థితిని బట్టి
అధికమైనటువంటి సంపదలు కలిగిన వాళ్ళు భగవంతుడికి అవి సమర్పించుకుంటారు నైవేద్యంగా. తక్కువలో ఉన్నవాళ్ళు తక్కువ సమర్పించుకుంటారు. అంటే ఎవరు ఏ స్థాయిలో ఎలా బ్రతుకుతున్నారో వాళ్ళు అనుభవించేవన్నీ భగవంతుడికి సమర్పించుకుంటారు నైవేద్యంగా, నివేదనగా. అదే బలి అంటే. బలి అంటే జంతువుని బలి ఇవ్వడం కాదు. ఒకళ్ళు ఎవరో పాయసం చేసి పెడతారు, అది భగవంతుడికి అంటారు. ఇంకోళ్ళు దద్దోజనం పెడతారు, ఇంకోళ్ళు పులిహోర పెడతారు, ఇంకోళ్ళు చక్కెర పొంగలు పెడతారు, ఇంకోళ్ళు శుభ్రంగా వంటలు వండి భగవంతుడికి నివేదన చేసేసి భక్తులందరికీ అన్నదానాలు చేసేస్తారు. చాలా ప్రముఖ దేవాలయాల్లో నిత్యాన్నదానాలు జరుగుతూ ఉంటాయి భగవంతుడి ప్రసాదంగా. కొన్ని చోట్ల భగవంతుడి ప్రసాదాలు రకరకాల నైవేద్యాలు తయారు చేసి ప్రజలకు అమ్ముతారు. అవన్నీ భగవంతుడికి ముందు సమర్పిస్తారు. ఆ సమర్పించడాన్ని బలి అంటారు, ఆ పదార్థాన్ని ఇవ్వటాన్ని. ఇప్పుడు మీరు ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల దేవాలయాల్లో చూస్తే బలిపీఠాలు ఉంటాయి. అంటే ఆ బలిపీఠం మీద నైవేద్యం పెడతారు. అంటే తప్ప అక్కడ కూర్చోబెట్టి నరకటం కాదు, అక్కడ నైవేద్యాన్ని పెడతారు, నివేదన చేస్తారు. మనుషులు వాళ్ళు ఏం తింటారో అవి పెడతారు. ఏం అనుభవిస్తారో అవన్నీ. వాళ్ళు ఏం విలువైనవి, ఇప్పుడు వజ్రాలు విలువైనవి భావించుకున్నారనుకోండి, వజ్రాలు భగవంతుడికి వజ్రాలు కిరీటం చేయిస్తారు, బంగారు కిరీటం చేయిస్తారు, వెండి కిరీటం చేయిస్తారు, అనేక రకాల నగలు, ఆభరణాలు, ఆభూషణాలు చేయిస్తారు, అనేక రకాలైనటువంటి వెండి, బంగారు, లోహ తాపడాలు భగవంతుడి మందిరాలకు చేయిస్తారు, భగవంతుడి మూర్తులకు చేయిస్తారు. అంటే మనుషులు ఏవేవి వాడుకుంటారో అవన్నీ చేస్తారు. మనుషులు బట్టలు కట్టుకుంటారు, అందుకని దేవుడు బట్టలు కడతారు. మనుషులు నిద్రపోతారు, అందుకని భగవంతుడికి పవళింపు శయ్యాసేవ చేస్తారు. మనుషులు ఉదయమే మేలుకుంటారు, తల్లులు పిల్లల్ని లేపుతారు, తండ్రులు పిల్లల్ని లేపుతారు, అందుకని భగవంతుడికి సుప్రభాతం చేస్తారు, అంటే లేపటం. ఇలా మనిషి జీవితంలో ఉండే అనేకమైనటువంటి వాటిని భగవత్ శక్తికి ఆపాదించారు. ఎంతో గొప్ప పవిత్రతతో, ఆదరణతో, ప్రేమతో, భక్తితో. అది విశ్వశక్తి అని, సృష్టి శక్తి అని, అనంత శక్తి అని, దేవుడు శక్తి స్వరూపుడని, దేవత శక్తి స్వరూపులని, వాళ్ళ శక్తికి లిమిటెడ్నెస్ లేదని. ఇప్పుడు దేవుడికి ఎంత శక్తి ఉంది, దేవతకి ఎంత శక్తి ఉందంటే అన్లిమిటెడ్, ఏదైనా చేయగలిగిన శక్తి ఉంది. సృష్టి మొత్తం ఆ దేవుడిదే సృష్టించాడు. మొత్తం సృష్టి ఆ దేవుడిదే, ఆ దేవతదే. సృష్టిని అంతా సృష్టించింది వాళ్లే, పరిపాలిస్తున్న వాళ్లే, లయింపజేసుకుంటుంది వాళ్లే. జనన మరణాలన్నీ వాళ్ళ అధీనంలోనే ఉన్నాయి అనే అంత భావన శక్తికి ఆపాదించాడు. సృష్టిపరంగా, శక్తిపరంగా మానవుడు ఆపాదించినటువంటి భావన కరెక్టే. కానీ తనకు అర్థం అవటం కోసం, అంటే తను అర్చనా సౌలభ్యం కోసం, ఆరాధనా సౌలభ్యం కోసం, భావనా సౌలభ్యం కోసం, భావించుకోవటం కోసం తనలాంటి రూపురేఖలు కల్పించాడు. అది ఎప్పటి వరకు? తను ఒక స్థితి దాటే వరకు, ఆ రూపురేఖల స్థితి దాటి శక్తిని అర్థం చేసుకోగలిగిన స్థాయికి వెళ్లే వరకు. అప్పటి వరకు దేవుళ్ళు, దేవతలు, విధానాలు ఉంటాయి. తను ఎప్పుడైతే శక్తిని, అంటే ఈ దేవత శక్తి స్వరూపురాలు, ఈ దేవుడు శక్తి స్వరూపుడు అనేటువంటి శక్తి తత్వంలోకి వెళ్ళాడో అక్కడి నుంచి ఆత్మజ్ఞానంలోకి, ఆత్మజ్ఞాన చదువులోకి, ఆధ్యాత్మిక చదువులోకి వచ్చేస్తాడు. అది ఆ మెట్లన్నీ ఎక్కుతూ వస్తాడు. ఆ మెట్లెక్కే లోపలగా ఈ దేవుడు, దేవత ఇలా ఏర్పరుచుకున్న విధానాలు. ప్రతి ఊరికి ఇప్పుడు ఒక ఊరు ఉంది, ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామానికి పూర్వం మున్సిపులు, కరణాలు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ ఊరికి ఎవరో పెద్దలు ఉన్నారు, సర్పంచులను, ఇంకోటి పేరు మారి ఉంటుంది అంతే. అంటే ఊరికి ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడి కింద సబార్డినేట్స్ ఉంటారు. ఇలా మనుషులు ఉంటారు. అంటే పంచాయతీలు ఉంటాయి, గ్రామ పంచాయతీలు ఉంటాయి. పట్టణాలకైతే మున్సిపాలిటీలు ఉంటాయి, ఇంకా నగరాలకైతే కార్పొరేషన్లు ఉంటాయి. వీటన్నిటికీ ఒక పెద్ద ఉంటాడు. ఆ పెద్ద కింద వీళ్ళందరూ పనిచేస్తుంటారు. అలా ప్రతి గ్రామమునకు ఒక పెద్ద ఎలా ఉండి గ్రామం మొత్తం అవసరమైన విషయాలు చూసుకుంటూ ఉంటాడో, ఆ పెద్ద కింద వీళ్ళందరూ పనిచేస్తూ గ్రామానికి కావలసిన బాగోగులు చూసుకుంటూ ఉంటారు. అలాగే గ్రామ దేవతలను పెట్టుకున్నారు. సేమ్ మనుషుల వ్యవస్థే ఉంటుంది. మీరు గవర్నమెంట్ ఎలా ఫామ్ అయి ఉందో చూడండి, సేమ్ అలాంటి వ్యవస్థే ఉంటుంది. ప్రతి గ్రామానికి గ్రామ దేవతలు ఉంటారు. ఈ గ్రామ దేవతలు మా గ్రామాన్ని కాపాడుతారు అనేటువంటి ఒక భావన తయారు చేసుకున్నారు. ఆ దేవతల్ని ఆరాధిస్తారు, అర్చిస్తారు. అంటే ఎవరికి వారికి ఇండివిజువల్గా ఇళ్లలో పెట్టుకుంటారు, ఇళ్లలో మమ్మల్ని రక్షించమని వేడుకుంటారు, ఇళ్లలో దేవుణ్ణి తమ మతానుసారం ప్రార్థించుకుంటారు. అలాగే మళ్ళీ గ్రామం మొత్తానికి కలిపి ఒక హెడ్ ఎలా
పరిపాలనకు ఉంటాడో పంచాయతీ, ఆ పంచాయతీకి ఒక హెడ్ ఎలా ఉంటాడో, ఎన్నికలు ఎలా ఉంటాయో, ఎలా ఎన్నుకుంటారో, అలాగే ఒక గ్రామ దేవత ఉంటుంది, గ్రామ దేవతలు ఉంటారు. అలా అన్ని చోట్ల అన్ని జరుగుతూనే ఉంటాయి. ఇదంతా మనుషుల యొక్క జీవన విధానంలో, భౌతికంలో రాజకీయ వ్యవస్థ, పరిపాలన యంత్రాంగ వ్యవస్థ ఎలా ఉందో అలాగే దేవుళ్ళు దేవతలని ఒక యంత్రాంగ వ్యవస్థగా పెట్టుకున్నాడు. ఎందుకంటే తనకు తెలిసిందంతే. మనిషికి తను ఎలా తెలుసో అలాగే కదా భావించుకోగలడు. అసలు తెలియని విషయాన్ని మనిషి ఎలా ఊహించగలడో, భావించగలడు. కానీ అన్ని చోట్ల మళ్ళీ గ్రామదేవతలైనా సరే శక్తి స్వరూపాలని చెప్పాడు. భౌతికమైన ఆకృతి పెట్టుకున్నాడు. గ్రామదేవతలకి కొన్ని రూపాలు పెట్టుకుంటారు, అనేక పేర్లతో పిలుచుకుంటారు. గ్రామదేవతలకు ఆలయాలు కట్టుకుంటారు. అక్కడ ఉండేది ఏంటి? ఆలయాలు, మూర్తులే. కానీ భావన ఏంటి? అక్కడ మూర్తి, ఆలయము, ఆరాధనా సౌలభ్యం కోసం, అర్చనా సౌలభ్యం కోసం, భావ సౌలభ్యం కోసం. నేను ఒక మనిషిని భావించుకోగలను, ఒక స్త్రీని అమ్మగా ఊహించుకోగలను, దేవతగా ఊహించుకోగలను, ఒక పురుషుణ్ణి తండ్రిగా ఊహించుకోగలను, ఒక దేవుడిగా ఊహించుకోగలను. ఆ దేవుణ్ణి దేవతని ఊహించుకుంటూ అత్యంత శక్తివంతులని భావించుకోగలను. అత్యంత శక్తివంతులు అంటే ఏంటి? ఇంకా చేయలేనిది లేదు. ఏదైనా సరే, అది వర్షాలు కావాలంటే కురిపిస్తారు, ఎక్కువైపోతే ఆపిస్తారు, సూర్యుడిని ఆపేస్తారు, సూర్యుడిని నడిపిస్తారు. అంటే ఉదాహరణకు చెబుతున్నాను, వాళ్ళు చేయలేనిది లేదు. అందుకని తమ కష్టాలు, తమ కన్నీళ్లు, తమకు సంబంధించిన బాధలన్నీ ఆ భగవంతుడికి ఇంట్లో విన్నవించుకుంటారు. గ్రామం మొత్తం కలిపి గ్రామ ఉత్సవాలు చేసుకుంటారు. ఆ గ్రామ దేవతలు ఉంటారు. మళ్ళీ ఈ గ్రామ దేవతలు కాక అనేక మంది అనేక రూపాలలో మొత్తం ఈ పరిపాలనా యంత్రాంగం మనకు ఎలా ఉందో, ప్రైమ్ మినిస్టర్ నుంచి మొదలుకొని ఇలా పరిపాలనా యంత్రాంగం, ఎంతో మంది ఉద్యోగస్తుల మధ్యలో ఆ పరిపాలన యంత్రాంగం ఎలా ఉందో అలా ఒక్కొక్క శక్తికి ఒక్కొక్క రకంగా అనేక రకాల దేవుళ్ళను దేవతలను భావించుకుంటూ వచ్చారు. ఎంత భావించినా విధానపరంగా అర్థమయ్యే వరకు విడివిడిగా భావించుకుంటూ రూపురేఖలు తయారు చేసుకొని ఆచార సంప్రదాయాలు పెట్టుకొని దేవతలని దేవుళ్ళని అలా విషయాలకే ఏర్పాటు చేసుకున్నారు తప్ప మొత్తంగా దేవుళ్ళు దేవతలందరూ శక్తి స్వరూపులు అనే విషయంలో ఏక నిర్ణయమే ఉంది అక్కడ. అయితే మనం శక్తి స్వరూపులు అనేటప్పుడు పరిమిత భావనలో సామాన్య మానవుడు శక్తి స్వరూపులు అంటే నాకేదైనా చేయగలిగిన శక్తి వాళ్ళ దగ్గర ఉంది. దేవుణ్ణి దేవతని ఎవరూ ఏమీ చేయలేరు. మనలాగా దేవుడికి భయం ఉండదు, మనలాగా దేవుడికి బాధ ఉండదు, మనలాగా దేవుడికి దుఃఖం ఉండదు, మనలాగా దేవతకి దేవుళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు, బాధలు ఉండవు, కష్టాలు ఉండవు. ఎందుకంటే అసలు మనలాంటి మాంస శరీరమే కాదు, వాళ్ళకి మనలాగా అవసరాలు ఉండవు. మనలాగా వాళ్ళు అన్నం తినాలి, వండుకోవాలి, డబ్బు సంపాదించాలి, ఏం ఉండదు. ఎందుకంటే వాళ్ళు కాంతి శరీరులు, శక్తి శరీరులు. వాళ్ళకి మలమూత్ర విసర్జనలు ఉండవు, వాళ్ళకి నిద్ర ఉండదు. ఇవన్నీ చెప్పారు. ఎందుకని అవి శక్తి లక్షణములు. ఏ లక్షణములను దేవుళ్ళకి దేవతలకి వాళ్ళు ఆపాదిస్తున్నారో అందులో కొన్ని లక్షణములు శక్తి లక్షణములు, కొన్ని లక్షణములు మనుషులకు ఉపయోగపడేటువంటి మనుషులకు రక్షణకు సంబంధించిన లక్షణములు ఆపాదించుకున్నారు. కొన్ని లక్షణములు ఆరాధనా సౌలభ్యము, అర్చనా సౌలభ్యము, భావనా సౌలభ్యం కోసం కొన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇదంతా కూడా విశ్వశక్తిని, సృష్టి శక్తిని, ప్రకృతి శక్తిని, ఉన్న శక్తి ఏది ఉందో ఆ శక్తిని తెలుసుకోవటానికి మనుషులు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ దేవుడు దేవత. అది ప్రాథమిక దశ నుంచి మొదలవుతుంది. ప్రాథమిక దశ ఏంటి అంటే ఆకృతులు. దేవుడికి ఒక ఆకృతి, దేవుడు ఈ ఆకారంలో ఉన్నాడు, దేవత ఈ ఆకారంలో ఉంది. పేర్లు, రకరకాల పేర్లు. ఆ పేర్లను బట్టి, ఆ గుణాలను బట్టి ఆ దేవుడు అలా ఉంటాడు, ఆ దేవత అలా ఉంటుందని ఆ దేవుళ్ళు దేవతలకు కొన్ని గుణాలను కూడా కల్పించారు. ఎందుకంటే మనుషులకు గుణాలు ఉంటాయి. మనుషులకి ఎన్ని రకాల గుణాలు ఉన్నాయో అన్ని రకాల గుణాలను దేవుళ్ళు దేవతలకు కల్పించారు. అంటే వీలైనంత మంచి గుణాలను. అందులో రౌద్రం, కోపం ఇవి కూడా కల్పించారు. అలాంటి రూపురేఖల దేవుళ్ళను కూడా. ఎందుకని దుష్ట సంహారం చేయాల్సి వచ్చినప్పుడు రౌద్ర రూపం ధరిస్తాడు భగవంతుడు, దేవత దేవుడని. ఇవన్నీ మీరు పరిశీలించి చూస్తే మొత్తం మానవుడికున్న భావాలు అవి. మానవులు అలాగే ఉంటారు. ఇక్కడ దేవుడు దేవత మానవుడు లాంటి వాళ్ళు కాదు, రూపురేఖలతో తయారు చేశారు కానీ అలాంటి వాళ్ళు కాదు. శక్తి స్వరూపులని అందరికీ తెలుసు. వాళ్ళకి అసలు ఏ అవసరత లేదు, ఏ సహాయం అక్కర్లేదు, వాళ్ళే అందరికీ సహాయం చేస్తారు.
కాబట్టి మనుషులు ఎప్పుడూ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటారు, దేవుణ్ణి దేవతని ప్రార్థిస్తూ ఉంటారు. ఆ ప్రార్థించేటప్పుడు మనిషికి తెలిసిందేంటి? తను ఏం తింటాడో అవి పెట్టాడు, తనేమి ధరిస్తాడో అవి పెట్టాడు. అన్నింటిలో ఉత్తమమైన వాటిని భగవంతుడికి పెట్టి ప్రసాదంగా నైవేద్యంగా తింటున్నాడు. బట్టలు కట్టుకుంటాం కనుక బట్టలు కట్టాడు, నగలు పెట్టుకుంటాం కనుక దేవుడికి నగలు పెట్టాడు, ఇంద్ర భవనాలు కట్టుకుంటాం కనుక, ఇల్లు కట్టుకుంటాం కనుక దేవుడికి ప్రార్థనాలయాలు కట్టాడు. అలా మనిషి ఏం చేసుకుంటాడు? అన్ని దేవుడికి చేశాడు. అయితే అక్కడ దేవుడికి చేసేటప్పుడు పవిత్రతతో, భక్తితో, ఇష్టంతో, ఆరాధనాభావంతో ఆ దైవ రక్షణ కోసం చేశాడు. కానీ చేసినవన్నీ మనోభావాలు. అందుకని అన్నం తినేవాళ్ళందరూ రకరకాల పదార్థాలు వండి భగవంతుడికి పెట్టారు. దాన్ని బలి అంటారు. బలిపీఠములు అని కూడా ఉంటాయి కొన్ని దేవాలయాలు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి దేవుళ్ళు, లేటెస్ట్గా వచ్చినటువంటి దైవావతారాలుగా పూజింపబడే వాళ్ళ గొళ్ళల్లో, కొత్తగా కట్టిన గొళ్ళల్లో ఉండకపోవచ్చు, కానీ పురాతనమైన అన్ని చోట్ల ఉంటారు. ఇప్పుడు ఆ బలిని, ఆ బలిపీఠాన్ని నైవేద్యము అని పిలుస్తున్నారు. నివేదన, నైవేద్యము. బలిపీఠాల మీద ఇచ్చేది కూడా నివేదనే, నైవేద్యమే. ఆగమ శాస్త్రాల ప్రకారం పూర్వకాలం నుంచి, వందల ఏళ్ల నుంచి నిర్మించబడినటువంటి పురాతన ప్రముఖ పెద్ద దేవాలయాలు అన్నింటిలోనూ ఉంటాయి, బలిపీఠాలు ఉంటాయి. అక్కడ అన్నమే పెడతారు, ఆహార పదార్థాలే పెడతారు. మీరు వెళ్ళి చూడొచ్చు కూడా, తెలుసుకోవచ్చు ఆసక్తి ఉన్నవాళ్ళు. అందుకని జంతువులను బలి ఇవ్వటం అనేది అక్కడ విధానం కాదు. కానీ జంతు బలులు కూడా ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు అంటే, మళ్ళీ ఇప్పుడు చెప్పుకొచ్చిన ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చారంటే, మనిషి తన భావాలనే దేవుడికి ఆపాదించాడు. మనుషులలో మాంసాహారం తినేవాళ్ళు కొంతమంది ఉన్నారు, మనుషుల్లో మాంసాహారం తినేవాళ్ళు కూడా ఉన్నారుగా. మరి అప్పుడు వాళ్ళు దేవుడికి తమ ఏం చేస్తారు? అవేగా పెడతారు. అందుకని భగవంతుడికి తాము తినేటువంటి మాంసాహారాన్ని తాము ఎంతో ఇష్టంగా తింటున్నారుగా. ఇప్పుడు బంగారం ధరించేవాళ్ళు దేవుడికి బంగారు నగలు చేయిస్తున్నారు, వజ్ర వైఢూర్యాలు తాహతున్న వాళ్ళు వజ్ర వైఢూర్యాలు చేయిస్తున్నారు, బంగారాలు వజ్ర వైఢూర్య నగలు పెడుతున్నారు దేవుడికి. బంగారంతోనే ఆలయాలు నిర్మించేస్తున్నారు, బంగారంతోనే దైవమూర్తులు తయారు చేస్తున్నారు, వజ్ర వైఢూర్యాలు పొదిగి మరి దైవమూర్తులు తయారు చేసేసుకుంటున్నారు, పెట్టుకుంటున్నారు. అది తాహతను బట్టి. అంటే మనిషి అవన్నీ అనుభవిస్తాడు, చేస్తాడు. తను అనుభవించేవన్నీ దేవుడికి పెడుతున్నాడు. అలాగే మనిషి మాంసాహారం కూడా తింటాడు. మాంసాహారం తినే వాళ్ళందరూ కూడా మనం మాంసాహారం తింటాం కనుక దానిని ముందు దేవుడికి నైవేద్యంగా సమర్పించి తర్వాత మనం తిందామని ఎక్కడైనా నైవేద్యంగా మనం పెట్టింది అంటే దాన్ని బలి అని పిలుస్తారు పూర్వకాలంలో అని చెప్పాను. కొంచెం మన వెనకటి కాలంలో ఆ గ్రంథాలలో నైవేద్యం పెట్టడాన్ని బలి అంటారు. బలి అన్నా నైవేద్యం అన్నా ఒకటే, అంతే తప్ప కత్తులతో నరకటం కాదు. బలిపీఠం అని ఏముండదు, అక్కడ పడుకోబెట్టి నరికేది ఏముండదు. ఇదంతా ఒక కల్పిత మానవ సృష్టి, సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. అలాంటి జంతు బలి ఇవ్వటం లేదంటే ఇస్తున్నారు, అది కూడా చెబుతున్నాను. మాంసాహారం తినేవాళ్ళు నేను మాంసాహారాన్ని ప్రీతిపూర్వకంగా ఇష్టపూర్వకంగా తింటున్నాను కాబట్టి దీన్ని నేను దేవుడికి నైవేద్యంగా పెడతాను, నాకు ఏది ఇష్టం అది చేస్తా కదా. అందుకని ఆ జంతువుని ముందు దేవుడికి సమర్పించి దేవుడి ముందు దాన్ని ప్రాణం తీసేసి అయ్యా నీకు సమర్పించేసామని, ఇప్పుడు మనం ఒక అరటిపండు పెట్టి అరటిపండుని మనం తినేస్తాం, ఓ పులిహార పెట్టి పులిహారని మనం తలకు కొంచెం ప్రసాదంగా తినేస్తాం, ఓ శనగలు ఉడకబెట్టి లేకపోతే నానబెట్టి తాలింపు వేసి అక్కడ పెట్టి దేవుడి దగ్గర పెట్టి నివేదన చేసి మనం తినేస్తాం, ఒక కొబ్బరిచెక్కాయ కొట్టి కొబ్బరి చెప్ప మనమే తినేస్తాం. భగవంతుడికి నైవేద్యంగా పెట్టింది ఏదైనా ప్రజలే తినేస్తారు, ప్రసాదంగా పంచబడుతుంది. అలాగే సామూహిక అనేక చోట్ల సామూహికమైనటువంటి ఉత్సవాలలో లేదా వ్యక్తిగత ఉత్సవాలలో వీళ్ళు భగవంతుడికి వాళ్ళు చేసుకునేటువంటి ఆ దైవ ఉత్సవాలు ఏముంటాయో వాటిల్లో కొన్ని చోట్ల జంతు బలులు ఇవ్వటం అనేది ఆచారంగా పెట్టుకున్నారు. ఆ కోళ్ళు తినేవాళ్ళు కోళ్ళను కోసేసి భగవంతుడికి సమర్పించి వాళ్ళు వండుకు అక్కడే తినేస్తారు వండుకొని, ఎందుకంటే వాళ్ళందరూ అక్కడే వండుకు తినేస్తారు కుటుంబ సమేతంగా వెళ్ళిపోయి. అలాంటి ప్రదేశాలు అనేకం ఉన్నాయి. ఇది ఇక్కడ ఏమిస్తున్నారు? భగవంతుడు అలా కోరుకుంటాడు కదా, భగవంతుడు అసలు ఏమీ కోరుకోలేదు. భగవంతుడే సృష్టికి కారకుడైనప్పుడు భగవంతుడు కోరుకునేదేముంది? భగవంతుడు కరుణామయుడు అనే దాంట్లో అసలు ఎటువంటి అసత్యము లేదు, ఎటువంటి తిరుగు లేదు. భగవంతుడు కరుణామయుడు అన్న పదం అలా శిలాక్షరాలతో బంగారాక్షరాలతో సువర్ణాక్షరాలతో లిఖించుకోవచ్చు, దేవుడు దేవత. ఎందుకంటే వాళ్ళకి అసలు అవసరమే లేదు. ఈ భూమి మీద ఏ విషయం వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే ఈ భూమి మీద విషయాలన్నీ మనుషుల కొరకు, సృష్టిలో ఉన్న జీవజాతుల కొరకే.
దేవుళ్ళు దేవతలు అనేవాళ్ళు అసలు భూమి మీద ఉన్న విషయాలతో అవసరతే లేని వాళ్ళు. వాళ్ళకి మనలాగా ఆహారం అక్కర్లేదు, డబ్బు అక్కర్లేదు, అసలు మనలాంటి పదార్థ శరీరమే కాదు, కాంతి శరీరం. కాంతి శరీరం దేవుడు దేవతలు, అది శక్తి శరీరం. ఆ శరీరానికి ఆహారం అక్కర్లేదు. అది ఎప్పుడు యవనంలో, శక్తి ఎప్పుడు యవనంగానే ఉంటుంది. దానికి బాల్య కౌమార యవన వార్ధక్య దశలు ఉండదు, దానికి పుట్టుకుండదు, మరణం ఉండదు. అది మనలా గాలి పీల్చుకోక్కర్లేదు, మనలా రెప్పలు కొట్టక్కర్లేదు. ఎందుకంటే శక్తి శరీరం, అసలు దుమ్ము ధూళి వాటితో సంబంధం లేదు ఆ దేవుళ్ళకి దేవతలకి, ఆ శక్తికి. మనలా భావించుకోకూడదు, కానీ మనలా భావించుకుని ఆరాధించుకోవడం నేర్చుకున్నాం. ఎందుకని? మన మానసిక అర్చన సౌలభ్యం, మన మానసిక భక్తిని పెంచుకోవటానికి, మన మానసిక భావన పెంచుకోవటానికి, మన మానసిక భావనతో బలాన్ని పెంచుకోవడానికి, ధైర్యాన్ని పెంచుకోవడానికి. రక్షణ ఉంది నాకు, దైవ రక్షణ, దేవతా రక్షణ అని నాలో నేను నాకు ధైర్యాన్ని పెంచుకొని విశ్వాసాన్ని కలిగించుకోవడానికి. మొత్తం మనుషులు చేసుకుంది వాళ్ళ కోసం. కాబట్టి జంతువులను తినేవాళ్ళు జంతు బలులు అందుకిస్తున్నారు. అసలు జంతు బలులు ఇవ్వక్కర్లేదు, జంతు బలులు ఇవ్వాల్సిన అవసరమే లేదు. పత్రం, ఫలం, పుష్పం, తోయం భగవద్గీతలు చెప్పాడు కృష్ణ భగవానుడు. అయ్యా అసలు నువ్వేదో ఆర్భాటాలు చేయక్కర్లేదు, నాకు బంగారాలు సమర్పించక్కర్లేదు, వజ్ర వైఢూర్య కిరీటాలు పెట్టక్కర్లేదు, నా మందిరాలకు బంగారు తాపడాలు చేయక్కర్లేదు, నా బంగారు విగ్రహాలు చేయక్కర్లేదు. భక్తితో నువ్వు ఎలాంటి వాడివైనా సరే, అంతటి వాడివైనా సరే, ధనికుడు అయినా సరే, పేదవాడు అయినా సరే, ఎవరైనా సరే భక్తితో నన్ను తలుచుకొని నన్ను ఆరాధిస్తూ, భక్తితో, సంపూర్ణ భక్తితో, నాకు కావాల్సింది నీ అంతరంగంలో ఉన్న నిజాయితీ కలిగిన భక్తి. ఎందుకని? నువ్వు ఇంకా శక్తిని తెలుసుకోవాలా. శక్తిని తెలుసుకున్నప్పుడు నువ్వు ఆత్మజ్ఞానం చదువుకి, ఆధ్యాత్మిక చదువుకి వెళ్ళిపోతావు. శక్తిని తెలుసుకున్నప్పుడు నేను కూడా ఆ శక్తి స్వరూపమే అనేటువంటి భావనలోకి వెళ్ళిపోతావు. అక్కడ నువ్వు ఇంకా శక్తి ప్రయాణంలో మొదలవుతావు. నువ్వు శక్తిని తెలుసుకునే వరకు దేవుడికి రూపం ఉంటుంది, భక్తిని సాగించాలి. భక్తిలో వెళ్ళి శక్తి భావన తెలుసుకుంటావు. అప్పటి వరకు దేవుడు ఉన్నాడు, దేవుడు వేరు, నేను వేరు అనుకుంటావు. కాబట్టి నువ్వు ఆ శక్తి నీకు దేవుడిగా దేవతగా ఉపయోగపడుద్ది. అది అసత్యమేం కాదు, దేవుడు దేవత. నీ భావన ఎంత బలమో అంత బలంగా ఉపయోగపడుద్ది. అందుకని నీ భావన బలం కరెక్ట్గా నిజాయితీగా ఉండాలంటే ఏంటి? భక్తి నిజాయితీ ఉండాలి, భక్తిలో పవిత్రత ఉండాలి. నువ్వు ఇచ్చే వస్తువులు కాదు. నువ్వు ఎక్కడో ఒక 100 కోట్లు కొట్టేసి నాకు 2 కోట్లు, 3 కోట్లు, 10 కోట్లు పెట్టి ఒక వజ్ర వైఢూర్య కిరీటం పెట్టావనుకో, నేను నిన్నెందుకు రక్షిస్తాను? నేనే నిన్ను పట్టిస్తాను, నువ్వు దొరికిపోయేలా చేస్తాను. 100 కోట్లు కొట్టేసిన దొంగ నువ్వు అని ప్రపంచానికి చాటి చెబుతాను. ఎందుకని? ధర్మరక్షణ నా కర్తవ్యము, ఇది భగవంతుడిది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ దైవ కర్తవ్యము. ప్రకృతిలో ఉంటుంది. భగవంతుడు మీకు కనపడవచ్చు, కనపడకపోవచ్చు, దేవత కనపడవచ్చు, కనపడకపోవచ్చు, కానీ వ్యవహారం నడుస్తూనే ఉంటుంది. అదే కర్మ సిద్ధాంతం. ఏంటా కర్మ సిద్ధాంతము? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. చెడుని శిక్షించటము, మంచిని రక్షించటము, ఇదే కర్మ సిద్ధాంతం. అది ఎప్పుడూ నడుస్తూనే ఉంది. ఇదే దైవ సిద్ధాంతం, ఇదే సృష్టి సిద్ధాంతం, ఇదే సృష్టిలో ఉన్నటువంటి సృష్టి సూత్రము, నియమము, విధానము మారదది. ఇదే దైవ విధానం, ఇదే ధర్మ విధానం, అది మారదు. కాబట్టి అక్కడ ఏం చెబుతున్నాడు? నువ్వు ఎంత నాకు ఇచ్చావు, ఏమి నాకు ఇచ్చావు, ఎన్ని వస్తువులు ఇచ్చావు అని కాదు. ఎందుకంటే కొంతమంది గురువులు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు మఠాలు, పీఠాలు, ఆశ్రమాలు, అంటే మఠ, పీఠ, ఆశ్రమాలు అని పేర్లు వాడుతున్నాను, ఒక మతానికి సంబంధించి అవుతున్నాను ఎప్పుడు అనుకోబాకండి. అలానే వాళ్ళందరూ చెడ్డవాళ్ళని ఎప్పుడు అనుకోబాకండి. అటువంటి మహాత్ములు ఉండబట్టే, అవన్నీ నిర్వహించబట్టే తరతరాలుగా ఆధ్యాత్మికత ప్రపంచానికి అందుతున్నది. కానీ ఎవరికి వాళ్ళే కొత్త కొత్త పీటలు ఆళ్లే తయారు చేసుకొని తెచ్చుకొని వాళ్ళ పీట ఆళ్లే వేసుకొని మాది పీఠమని పేర్లు పెట్టుకుంటున్నారు. మోసగాళ్ళు దూరిపోయారు. మఠాల ముసుగులో, పీఠాల ముసుగులో మోసగాళ్ళు దూరిపోయారు. నిజాయితీ పరులైన మహాత్ములు ప్రపంచానికి ఎనలేని సేవ చేస్తున్నారు. వాళ్ళ పాదాలకు నమస్కారం, శిరస్సు వాళ్ళ పాదాలపై ఉంచి నమస్కరిస్తున్నాను. ఈ దొంగలంతా చేరిపోయారు. వీళ్ళకి ఒక ఆచారం ఉండదు, ఒక సాంప్రదాయం ఉండదు, ఒక పద్ధతి ఉండదు, ఒక విధానం ఉండదు, గురు పరంపర ఉండదు, ఎవరిని అనుసరించరు. వీళ్ళు స్వయం ప్రకటిత గురువులు. వీళ్ళు నీళ్ళ గురువులు చేసేసుకుంటారు. మళ్ళీ వీళ్ళు గురువులు ఫ్యాక్టరీలు పెట్టారు, గురువుల్ని తయారు చేస్తారు. ఎందుకంటే ప్రపంచాన్ని గురుడి కొట్టించడం చాలా తేలిక, మోసం చేయడం చాలా తేలికండి. ప్రపంచంలో నిజాయితీగా ఉండటం,
సత్యం మీద ఉండటం, న్యాయంగా ఉండటం, ధర్మంగా ఉండటం కష్టం. ఎందుకో తెలుసా? చనిపోయే చివరి క్షణం వరకు అలాగే ఉండాలి. మొత్తం చనిపోయే చివరి క్షణం వరకు అలాగే ఉండాలి. అది మోసం, అన్యాయం, అక్రమం రోజు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, ప్రజల్ని మభ్యపెట్టేయచ్చు. కానీ ధర్మంగా ఉంటాను అంటే చచ్చే వరకు ఉండాలి. అందుకే ధర్మాత్ములకు మాత్రమే మోక్షం వచ్చేలా భగవత్ శక్తి ఏర్పాటు చేసింది. భగవత్ శక్తి ఏం పిచ్చిది కాదు. మోక్షం అనేది ఎవరికి వస్తుంది అంటే ధర్మాత్ములకు మాత్రమే వస్తుంది, నీతి పరులకు మాత్రమే వస్తుంది, నిజాయితీ పరులకు మాత్రమే మోక్షం వస్తుంది. మిగిలిన వాళ్ళకి మోక్షం రాదు. వాళ్ళు నటించవచ్చు, మేము మోక్షాన్ని పొందేసాం, మేము ఆత్మజ్ఞానులు, స్వయం ప్రకటిత మేమే ఆత్మగురువులు, ఆత్మజ్ఞానులు, శబ్ద గురువులు, శక్తి పాతాలు చేసేస్తాం, ఆ పాతాలు ఈ పాతాలు అని అనేక పాతకాలు చేస్తూ ఉండొచ్చు వాళ్ళు. అదంతా సృష్టి చూస్తూనే ఉంటుంది. దానికి అవసరమైనప్పుడు అవసరమైనవి జరగవలసినవి సృష్టిలో జరుగుతూ ఉంటాయి. అది అసలు మన పని కాదు. నిజాయితీగా ఉండటం మన పని. అందుకని నిజాయితీగా ఉన్నటువంటి మహాత్ములు, ఇప్పుడు ఈ ఆశ్రమాలు, మఠాలు, పీఠాలు అన్నప్పుడు అనేక మతాలలో అనేక రకాలుగా పెట్టుకుని ఉన్నాయి. ఈ అన్నప్పుడు నిజాయితీ పరులను కూడా అంటున్నట్టు కనపడుతుంది. ఎందుకంటే పదాలు అవే వాడాల్సి వస్తుంది. డూప్లికేట్లు కూడా ఆ పదాలు పెట్టుకున్నారు. ఎవరికాడు ఒక పీట చేయించుకొని వచ్చి కూర్చొని అది పీఠం అంటున్నాడు, తన పేరుతో పీఠం పెట్టేసుకుంటున్నాడు. ఓ దేవుడి పేరు అడ్డం తెచ్చుకుంటున్నాడు, ఆ దేవుడి పేరు పెట్టుకు పీఠ అంటున్నాడు. పీఠాలు కాదే ఈ పీఠలో. పీఠాలు అనాదిగా సాంప్రదాయంగా ఎప్పటి నుంచో మహాత్ములు తరతరాలుగా స్థాపించుకుంటూ వచ్చారు. వాళ్ళెవరో మనలా లగ్జరియస్గా జీవించరు. వెళ్ళి వాళ్ళు అసలు ఏం చేస్తున్నారో చూస్తే తెలుస్తుంది. మన రోడ్డు మీద నుంచొని వాగటమేగా. ఒక ఆచారము, ఒక సాంప్రదాయము, ఒక పద్ధతి, ఒక విధానము పాటించేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళ విధి విధానాలలోనే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి సంబంధించి పుస్తకం చదివాను, బుర్ర పాడైపోయింది నాకు. అసలు అలా జీవించటమే ఒక సాధన. ఆయన పులుపు తినరు, కారం తినరు, అనేక రుచులు తినరు. మనం షడ్రుచులు రకరకాలుగా తినేస్తాం, కానీ ఆయన తినరు, కమ్మగా తింటారు అంతే. అది కూడా ఎంత తింటారు? తనకు సరిపోయినంత 2 గుప్పుళ్ళు అన్నం అంతే. మళ్ళీ అలానే తెల్లవారుజామున లేచిన దగ్గర నుంచి 3 లెగుస్తారు. మొత్తం పీఠ సంబంధిత దైవ కార్యక్రమాలన్నీ ఆచరిస్తారు. ఎటువంటి పరిస్థితులైనా, అనారోగ్యాలున్నా, బాధలున్నా, ఇబ్బందులున్నా నియమం తప్పదు మరణం వరకు. ఆ నియమాన్ని పాటిస్తూనే ఉంటారు. అవన్నీ అయితే కానీ అసలు మంచినీళ్ళు ముట్టుకోరు, పచ్చి మంచినీళ్ళు తాగరు. మళ్ళాగా అలా పొద్దున్నే లేసేసి టీలు, కాఫీలు, విహారం, సిగరెట్లు, బీడీలు, చుట్టలు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు డబ్బులు పోగేసుకోవాలి. వాళ్ళు అసలు ఏనాడు ధనాన్ని ముట్టుకోరు. ఒకవేళ పీఠాలు ఉంటే పీఠానికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉంటాయేమో, అక్కడ మేనేజర్లు ఎవరో అక్కడ ఉండేవాళ్ళు నిర్వహిస్తారు. వాళ్ళు ఊరుకునే అధిపతులుగా ఉంటారు. దానికి అధిపతులుగా వాళ్ళు ఉండేది చేసే పని ఏంటి? అసలు ఏది ముట్టుకోరు. వాళ్ళు తినేది గుప్పుడు అన్నం. ఆ కార్యక్రమాలన్నీ పాటిస్తూ ధర్మము తప్పకుండా ఉండేలా ప్రజలకి నిత్యము హితబోధలు చేయడానికి పీఠాలు స్థాపించబడినాయి. వాటిని డూప్లికేట్ చేసుకుని ఎవరి పీటలు వాళ్ళు తెచ్చేసుకున్నారు, వీళ్ళు పీటలు వేసేసుకున్నారు. మాది కూడా పీఠమని వీళ్ళే చెప్పేసుకుంటున్నారు. నేను ఎవరిని విమర్శించట్లా, నాకు అంత అవసరం లేదు. కానీ విధానం చెబుతున్నా, ధర్మ పద్ధతిలో సాగాలి, లేకపోతే మోక్షాన్ని పొందలేరు, మోసపోతారు. ఇలా అసత్యవాదులందరూ కూడా జన్మ జన్మలకి ధనకాంక్షతో, కీర్తికాంక్షతో, అనేక రకాల కాంక్షలతో వాళ్ళ జన్మలకి సరిపోయేంత పాపాన్ని దైవ మోసం పేరుతో ఇప్పుడే వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. అనేక జన్మలు బ్రహ్మరాక్షసులుగా వర్ధిల్లుతారు. ఇవి కూడా పురాణాల్లో ఉన్నాయి. ఎవరైతే బ్రహ్మము అంటే భగవత్ సంబంధిత విషయము, బ్రహ్మజ్ఞానము అంటే భగవత్ సంబంధిత విషయము, మొత్తం సృష్టికి సంబంధించిన భగవత్ సంబంధిత విషయము, బ్రహ్మము పట్ల, బ్రహ్మజ్ఞానము పట్ల తప్పుదోవ పట్టించి ప్రజలను అపచారము చేస్తూ తమకు నచ్చినట్టు తాము నాయకులు అవడం కోసం, తాము నాయకురాలు నాగమ్మలు అవడం కోసం మహిమలు, మాయలు, అద్భుతాల పేర్లతో స్వతంత్రముగా అనేక రకాల మోసపూరితమైనటువంటి విధానాలను స్థాపించి అవన్నీ నిజమని ప్రజలను మభ్యపెట్టి నమ్మించి బ్రహ్మమును, బ్రహ్మజ్ఞానమును తప్పుదోవ పట్టిస్తారో వాళ్ళంతా బ్రహ్మ రాక్షసులు అవుతారు. ఇది ఆల్రెడీ పురాణాల్లో ఉంది.
ఆ కథలు మీకు దత్తాత్రేయుడి చరిత్రలో అనేకం వస్తాయి. మీకు అనేక చోట్ల ఈ బ్రహ్మరాక్షసులు అనే పదం తగులుద్దని చూసుకోండి. ఎవరాళ్ళు బ్రహ్మజ్ఞానమును తెలిసి కూడా తప్పుదోవ పట్టించి ప్రజలను వాడుకున్నారు. ధనం కోసం, కీర్తి కోసం, సుఖాల కోసం, భోగాల కోసం, వీళ్ళ గుర్తింపు కోసం, వీళ్ళు నాయకులు అవడం కోసం స్త్రీలు పురుషులు అందరూ అలా చేశారు. దేవుడి పేరు మీద జరిగే మోసాలన్నీ ఫలితంగా ఎవరెవరైతే ఆ మోసాలు చేశారో వాళ్ళు బ్రహ్మరాక్షసులు అవుతారు. ఎంతమందిని మోసం చేశారో, ఎన్ని వేల మందిని, ఎన్ని లక్షల మందిని మోసగించారో అన్ని లక్షల జన్మలు వాళ్ళు బ్రహ్మరాక్షసులుగా అలా చెట్లు పుట్టలో పట్టుకొని ఏలాడుతూనే ఉంటారు. ఇదే సృష్టి అనేటువంటి విధి వాళ్లకు విధించిన శిక్ష. కాబట్టి మనం ఎవరిని అనాల్సిన అవసరం లేదు. అసలు వాళ్ళు బ్రహ్మరాక్షసులు అవ్వాలని మనం కూడా ఎందుకు కోరుకోవాలి? కానీ కర్మ సిద్ధాంతం పనిచేస్తానండి, అది తప్పదు. అందుకని దైవం పేరు మీద ఎటువంటి మోసాలు చేయబాకండి, దైవం పేరు మీద ఎటువంటి అనర్థాలకి పాల్పడబాకండి. ఈజీగా డబ్బు వచ్చేస్తుంది, ఈజీగా పేరు వచ్చేస్తుంది, మన పిచ్చి పిచ్చి మహిమలో మాయలని 4 డాన్సులు వేసేస్తే ప్రజలు నమ్మేస్తున్నారు, మన ఓకదంపుడు ఉపన్యాసాలు చెబితే నమ్మేస్తున్నారు, మన మహిమలు మాయలు అద్భుతాలని పుస్తకాలు రాసేసి స్టేజీల మీదకి ఎక్కించి చెబితే నమ్మేస్తున్నారు అనుకుంటే అది ఏ మతంలో అయినా సరే, ఏ మతంలో అయినా మీరు ఎక్కడైనా చేయండి, దైవపరమైన మోసము మీరు బ్రహ్మరాక్షసులే అవుతారు. ఎంతమందిని మోసం చేశారో అంతమంది యొక్క జీవిత కాలాలు మీరు వృధా చేశారు. కనుక మీరు అంతకాలము అన్ని జన్మలెత్తి అన్ని జన్మల కాలము సాగే వరకు బ్రహ్మరాక్షసులుగా ఏలాడుతూనే ఉంటారు. అంటే మీరు 1,00,000 మందిని మోసం చేశారనుకోండి, ఆ 1,00,000 మంది ఆయువు ఎంతో అంతకాలము మీరు బ్రహ్మరాక్షసులే ఏలాడుతూ ఉంటారు. ఎక్కడ ఏలాడమన్నారో చెట్టుకో పుట్టుకో గొట్టుకో అంతే. ఇది మనకెందుకు ఇంత కర్మ? మనం నిజం మాట్లాడుకుందాం, నిజాయితీ మాట్లాడుకుందాం, ఉన్నట్టు మాట్లాడుకుందాం. అసలు ఎవరితోనూ డబ్బు లావాదేవీలు పెట్టుకోవద్దు, కీర్తికి సంబంధించిన గుర్తింపుకి సంబంధించిన లావాదేవీలు పెట్టుకోవద్దు. మనం ఉద్ధరించుకొని మనలో చెడు పోగొట్టుకొని మనలో మంచిని పెంచుకునే ప్రయత్నం చేసుకుందాం. ఆ ప్రయత్నానికి ఈ శీర్షికలను ఉపయోగించుకుందాం. ఒక్కొక్క మెట్టు ముందుకెళ్తూ మనం శుభ్రపరుచుకుందాం, మనం నిత్యము పవిత్రులుగా మార్చుకుందాం, చెడు పోగొట్టుకుందాం. మిగిలిన వాళ్ళు కూడా మనకెందుకు? ఎందుకంటే ఇక్కడ కర్మ సిద్ధాంతాన్ని తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు, అసలు ఎవరి వల్ల కాదు, ఎటువంటి వారి వల్ల కాదు. శ్రీరామచంద్రుడు సాక్షాత్తు భగవత్ స్వరూపుడు. ఆయన తండ్రి దశరథ మహారాజు. ఏంటి, దేవుడికే తండ్రి ఆయన. దేవుడికి తండ్రికి కర్మ తప్పిందా? తపలా. ఎలాగో చెప్పనా, దశరథ మహారాజు వేటకెళ్ళారు. ఆయన ఒకప్పుడు రాజులు వేటాడుతూ ఉంటారు. ఆయనకి శబ్దభేది అనేటువంటి వేటాడే విధానంలో ఒక విద్య, అంటే కంటితో చూడకుండా కళ్ళు మూసుకొని శబ్దము ఏ వైపు వస్తుందో ఆ వైపు బాణంతో కొడతారు. పూర్వం అంతా బాణాలే, తుపాకీలు అవి ఈ మధ్య తయారైనవి. పూర్వపు రాజుల కాలం అంతా బాణాలు, విల్లంబులు, అది కత్తులు ఇటువంటివి. ఆయన శబ్దభేది అని బాణ ప్రయోగం ఆయనకొచ్చు. ఆయన అడవిలోకి వెళ్ళి అలా శబ్దభేదిని ప్రయోగిద్దామని కనులు మూసుకొని ఒక శబ్దం ఉంది. ఆ శబ్దం ప్రకారం ఒక జంతువు నీళ్ళల్లో నీటిని తాగుతుంది, అది ఫలానా వైపుగా ఉంది. అక్కడ నీటి కొలంలో నీళ్లు తాగుతున్న శబ్దం ఆయన కనపడింది. ఆ వైపుగా బాణం వేసి కొట్టారు. ఆయన అడవి కదా, అది మనుషులు ఎందుకుంటారు, జంతువులు అనే ఉద్దేశంతో కొట్టారు ఆయన. కానీ ఆయన దురదృష్టం ఏంటంటే అక్కడ ఒక వ్యక్తి కొండతో నీళ్లు కొట్టుకుంటున్నాడు. కొండలోకి నీళ్లు వెళ్తున్నప్పుడు వచ్చిన బుడబుడ శబ్దము జంతువులు నీళ్లు తాగడానికి వచ్చి నీళ్లు తాగుతుంటే అయిన శబ్దము వలె దూరంలో ఉన్న దశరథుడికి వినపడింది. అక్కడ కనపడతల్లా, అది చెట్లమయం. అది ఆయన చూడలేదు కూడా. శబ్దభేది ఆయన ప్రయోగించినటువంటి బాణం. ఆ బాణం వెళ్ళి ఆ కుర్రవాడికి తగిలింది, నీళ్లు కొట్టుకుంటున్న కుర్రవాడికి తగిలింది. ఆ కుర్రవాడి పేరు శ్రవణ కుమారుడు. అతను పెద్ద కేక పెట్టాడు. దశరథుడు పరుగెత్తుకుంటూ వెళ్ళాడు, ఎవరో మనిషికి తగిలినట్టుందని. చూస్తే చిన్నపిల్లోడు పాపం, అంటే ఒక మధ్య వయస్కుడు. అయ్యయ్యో, ఇంత చిన్నపిల్లోడిని కొట్టేశానే అంటే అతను చావు బతుకుల్లో ఉన్నాడు, చనిపోయే స్థితిలో ఉన్నాడు. అయ్యో నేను చూడలేదు బాబు, ఇలా కొట్టానని చెప్పాడు. పర్వాలేదండి, కానీ నేను నా వృద్ధులైన తల్లిదండ్రులకు దాహం నిమిత్తం వాళ్ళకి, ఆ తల్లిదండ్రులకి కళ్ళు లేవు,
వాళ్ళిద్దరిని, తండ్రిని తల్లిని కావడిలో పెట్టుకొని భుజం మీద మోసుకుంటూ తిరుగుతున్నాడు. కావడికి 2 ఉంటాయి తరాజులాగా, అది పెద్ద కావడి. అందులో తండ్రిని తల్లిని పెట్టుకొని భుజం మీద పెట్టుకొని వెళ్తున్నాడు అతను. మధ్యలో వాళ్ళు పాపం గుడ్డు వాళ్ళు, కళ్ళు కూడా కనపడవు. దాహమైందని అడిగితే వాళ్ళని ఒక చోట దింపి నీళ్లు పట్టుకోవడానికి కొలం దగ్గరకు వచ్చాడు. అక్కడ దశరథుడు కొట్టేశాడు శబ్దభేదితో. శ్రవణ కుమారుడు ఏమనలా పాపం, చూడకొట్టిన దానికి ఏమంటాడు ఆయన, నా తల్లిదండ్రులను చూడండి, కొంచెం జాగ్రత్తగా చూడండి, వాళ్ళు దాహం తీర్చండి, వాళ్ళని చూడండి అని చెప్పి చనిపోయాడు అతను. దశరథుడు నీళ్లు తీసుకొని వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళకి జరిగిన విషయం చెప్పాడు. నన్ను క్షమించమని అడిగాడు. వాడు చాలా వృద్ధులు, కళ్ళు కూడా కనపడతల్లా, పైగా ఉన్నవాడు ఆ పుత్రుడు ఒక్కడే. విపరీతమైనటువంటి పుత్ర శోకంతో అక్కడికక్కడే వాళ్ళిద్దరూ ప్రాణాలు వదిలారు. ప్రాణాలు వదులుతూ వాళ్ళు ఒక మాట అన్నారు, అయ్యా నువ్వు తెలిసి చేసావో తెలియక చేసావో, మాకున్నది ఆ ఒక్క పుత్రుడే, మేము భరించలేని శోకం. ఎంత శోకం అంటే మా ప్రాణాలే పోతున్నాయి, ప్రాణాలు నిలుపుకోలేనంత శోకం, బాధని పడుతుంది మా హృదయం, మా ప్రాణం పోతుంది. నువ్వు కూడా ఇటువంటి బాధతోనే ప్రాణాన్ని వదులుతావు, పుత్ర శోకం అంటే ఏంటో నీకు తెలుస్తుంది, ఆ పుత్ర శోకంతోనే నువ్వు మరణిస్తావు అని చెప్పారు. ఇక్కడ ఇది కర్మ సిద్ధాంతం, వాళ్ళు శాపం పెట్టడం కాదు, కర్మ సిద్ధాంతం అది. సేమ్ అలాగే దశరథుడు కైకమ్మ తల్లి శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళ్ళిపోవాలని కోరుకుంది. పట్టాభిషేకం రాముడికి చేయకూడదు, భరతుడైనటువంటి నా కుమారుడికి రాజ్యం ఇవ్వాలని కోరుకుంది. శ్రీరామచంద్రుడు తల్లి మాటను అంగీకరించి వనవాసానికి వెళ్ళిపోయాడు. రాముడు వనవాసానికి వెళ్తే నేను బతకను, రాముడిని వదిలి నేను బ్రతకలేను, జరుగుతున్నది అన్యాయము, కైకా దీన్ని ఆపు అని దశరథుడు చెబుతూనే ఉన్నాడు. అయినా ఆమె ఆపలేదు, నాకు ఎలాగే కావాలని కోరుకుంది. ఆ రాముడు యొక్క వెళ్ళిపోయాడనేటువంటి ఆ భావనను భరించలేక, పుత్రశోకం తట్టుకోలేక, పుత్ర వియోగము తట్టుకోలేక ఆ దశరథుడు చనిపోయాడు. కర్మ సిద్ధాంతం ఎవరికి తప్పింది? నీకు తప్పదు, నాకు తప్పదు. ఎందుకు తెలిసి చేయటం? ఈ శీర్షికలు మనం ఆత్మజ్ఞానాన్ని పొందుతామో లేదో తర్వాత విషయం, మనం మోక్షాన్ని పొందుతామో లేదో తర్వాత విషయం, మనం అసలు ఆత్మసాక్షాత్కారం పొందుతామో లేదో తర్వాత విషయం, ఆ ఆత్మశక్తిని తెలుసుకుంటామో లేదో తర్వాత విషయం. కర్మ సిద్ధాంతంలో చెడు కర్మల వలలో పడద్దు, మంచిగా జీవించి కనీసం మంచిగా చచ్చిపోదాం, సాటి మనుషులతో మంచిగా ఉందాం. అయినా మనుషులతో మంచిగా ఉండక ఎవరితో ఉందాం ఏంటి? ప్రతి సంబంధం ఒకళ్ళొకళ్ళు మోసం చేసుకోవటమేనా? తండ్రులు కొడుకులను మోసం చేస్తున్నారు, ఇంతకంటే దారుణమైన చరిత్ర ఉందండి. ఇంకా ఎందుకండి బతకటం, చచ్చిపోయేదానికి? చావు కూడా వీళ్ళకి ఈజీది. అది తన కన్న పిల్లల్ని మోసం చేసే తల్లిదండ్రులకి చావు చాలా తేలిక, ఈజీ. వాళ్ళు ఒక్కసారిగా అసలు చావకూడదు లెక్క ప్రకారం. అలాని మనం కోరుకోకూడదు ఎవరో బాధపడాలని. అలాగే తల్లిదండ్రులను మోసం చేసే పిల్లలు జన్మనిచ్చి పెంచి పెద్ద చేసి మొత్తం వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే వాళ్ళని వదిలేసి వృద్ధాప్యంలో మీ చావు మీరు చావండి, మా బతుకు మేము బతుకుతామని రోడ్లు పాలు చేసి వెళ్ళిపోతున్న పిల్లలు, వాళ్ళకి చావు శిక్ష సరిపోద్దా? అందుకే భగవంతుడు చంపకుండా అనేక అనారోగ్యాలు పెట్టాడు. సృష్టి చూసారా ఎన్ని అనారోగ్యాలు తెలుసా? మానవులకు వచ్చే అనారోగ్యాల లిస్ట్ 5,000కు పైన ఉంది. నేను ఎక్కడో విన్నాను 5,000, ఇంకెన్నో తెలియదు. 5,000 రకాల రోగాలు, ఇంకెన్నో నాకు తెలియదు. అందుకనే రోగాలతో తీసుకొని పేదరికాలు, అవయవ లోపాలు, యాక్సిడెంట్లు ఒకటి కాదు, నిత్య నరకాలు అనుభవిస్తూ బతుకుతున్నారు. తినడానికి తిండి దొరక్క, కట్టుకోవడానికి బట్ట దొరక్క, ఒకవేళ ఇవన్నీ ఉంటే ఆరోగ్యం బాగోక చిత్ర విచిత్రమైన హింసలు ఇక్కడే పడేలా పెట్టాడు. ఎందుకంటే చావు మీకు విముక్తిని ఇచ్చేస్తుంది, కానీ మీరు చేసినటువంటి పనులు సామాన్యమైనవి కాదు, దుష్ట కార్యాలు. అందుకని ఆ దుష్ట కార్యాల శిక్షలు ఇక్కడే అనుభవించేయాలి. చావు ఉంది, విముక్తే కదా. ఇప్పుడు చచ్చిపోయావంటే విముక్తి కాదు, అనుభవించి చావాలి. నువ్వు ఎన్ని దుష్ట కార్యాలు చేసావో అన్నీ అనుభవించి చావాలి. అవే రౌరవాది నరకాలంటే మొత్తం మనం అనుభవించేటువంటి అనారోగ్య బాధలు, శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక, కుటుంబిక సమస్యలన్నీ రౌరవాది నరకాలే. మనం చేసిన తప్పుల ఫలితాలు మనమే అనుభవిస్తాం. అందుకే ఈ శీర్షికల ద్వారా మనం ఆ నరకాన్ని తప్పించుకున్నాం. మనకెందుకు అసలు చెడొద్దు, మనం చెడు చేయొద్దు, చెడు పోగొట్టుకున్నాం.
మనం ప్రేమిద్దాం అందరినీ, మనకి చెడు చేసిన వాళ్ళని కూడా ప్రేమిద్దాం. ఎందుకో తెలుసా, రౌరవాది నరకాలు చాలా కష్టంగా ఉంటాయి. చూశాను నేను, మా వాళ్ళని కొంతమందిని హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు చూశాను. రోజుకి 15-20 సార్లు జస్ట్ బ్లడ్ తీసుకుంటున్నారు వచ్చి టెస్టులు చేయటానికి. ఆవిడ వయసు వరుస ఎందుకు చవట్లేదు, వాళ్ళు బాధపడతారని. పెద్దవాళ్ళు మా వాళ్ళే. ఆవిడ వయసు పాపం 65-70కి వచ్చేసినాయి. సూది గుచ్చినప్పుడల్లా కనీసం బాధను కూడా వ్యక్తీకరించే ఓపిక లేదు ఆ శరీరంలో. అంత బాధపడిపోయింది ఆవిడ. ఏమీ లేదు, జస్ట్ రోజు వస్తున్నారు, 10-15 సార్లు బ్లడ్ తీస్తున్నారు, రక్త పరీక్షలు అంటున్నారు, ఆ పరీక్షలు అంటున్నారు, ఈ పరీక్షలు అంటున్నారు, కొత్త మందులు పెడుతున్నారు, ఐసీయూలో పెట్టారు. ఆవిడ చెప్పింది, సరే అదంతా అయిపోయింది, ఏదో ఒక 10 రోజులకి ఇంటికి తీసుకొచ్చాం. నేను చచ్చిపోతే పర్వాలేదు, చచ్చిపోయిన ఇంట్లో చంపేయండి కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళొద్దు. అసలు వాళ్ళు రక్త పరీక్షలని, ఆ టెస్టులని, ఈ టెస్టులని చేస్తుంటే నేను అవి తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు. ఇదంతా నరకం కదా. నా వల్ల కావటం లేదు, ఈ జీవితం జీవించలేకపోతున్నాను అనేది నరకం కదా. ఏ విధంగానైనా నాకు డబ్బు సరిపోలా, తినడానికి తిండి లేదు, నా వల్ల కావటం లేదు, ఒక్క పూట తిన్నాను, ఆకలికి తట్టుకోలేకపోతున్నాను, నా పిల్లలకి ఏం పెట్టను, నా ఇల్లు ఎలా గడపను, ఇన్ని అనారోగ్యాలతో ఎలా జీవితం అనేది నరకం కదా. చూడండి ఎంతమంది ఉన్నారు చుట్టూ ప్రపంచంలో. రౌరవాది నరకాలు ఎక్కడో ఉండవు, ఇక్కడే ఉన్నాయి, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్. మన వాటికి వెళ్ళొద్దు. ఈ శీర్షికల ద్వారా మనం ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు అనేటువంటి దైవ చదువు అనే ఈ శీర్షికల ద్వారా మనం నేర్చుకునేది కేవలము ధర్మము, మంచిని ఆచరించుట, చెడుని పోగొట్టుకునుట. మోక్షం మాట దేవుడు ఎరుగు. దాన్ని నేర్చుకుందాం, దాన్ని తెలుసుకుందాం, మంచిగా జీవిద్దాం, మన పిల్లలకు మంచిని నేర్పుదాం, మన కష్టాలు మనమే భరిద్దాం, మన కష్టాలకు ఎవరిని మోసం చేయొద్దు, మన నష్టాలకు ఎవరి మీద నిందలు వేయొద్దు, అసలు ఎవరిని అనొద్దు, మనం ఎవరి జోలికి వెళ్ళొద్దు, మనకు హాని చేసిన వాడికి కూడా హాని చేయొద్దు. ఎందుకని, నేను చేయటం ఎందుకు, నువ్వు చేయటం ఎందుకు? దేవుడు అన్నాడు, కర్మ సిద్ధాంతం ఉంది. ప్రకృతి అంతా ఒక ప్రణాళికలో నడుస్తుంది, దాన్నే దేవుడని, దేవతని, మనం అనంత ఆత్మశక్తి అని, సృష్టి శక్తి అని, విశ్వశక్తి అని, అనేక రకాలుగా గ్రామ దేవతలని, అనేక రకాల గృహదేవతలని, కులదేవతలని మనం ఆరాధించుకుంటున్న దైవ విధానం అంతా రక్షణ వ్యవస్థే కదా. ఎక్కడ ఎలా పిలుచుకున్నా ఆ రక్షణ వ్యవస్థ చూసుకుంటూ నువ్వేందుకు ఆళ్ళ మీద పడిపోవడం, నోరేసుకొని పడకో, నువ్వేం పడకు, నువ్వు చెడు చేయకు, నువ్వు మోసం చేయకు, నిన్ను మోసం చేసిన ఊరుకో. ఎందుకంటే పైన ఒక శక్తి ఉంది, అదే దైవశక్తి. దేవుడు చూస్తున్నాడు, దేవత చూస్తున్నది, సృష్టి శక్తి చూస్తున్నది, విశ్వశక్తి చూస్తున్నది. దానికి తెలియకుండా మనం ఏమీ చేయలేం. అందుకని ఈ శీర్షికల ద్వారా నిరంతరము మీకు నేను చెప్పదలిచింది ఒకటి, మంచిగా ఉందాం, మంచిగా ఉందాం, మంచిగా ఉందాం, మనలో ఉన్న చెడుని పోగొట్టుకుందాం, మనమే సర్దుకుందాం, మనమే ఓర్చుకుందాం, మనమే భరిద్దాం, మనమే నేర్చుకుందాం, మనం మంచిగా మలుచుకుందాం. ఎలాగండి కొంతమంది ప్రశ్న అడుగుతూ ఉంటారు, మంచి అంటే చేతగానే వాళ్ళు అనుకుంటున్నారండి, మనం కూడా అందరిలాగా బతకొచ్చు, సుఖపడవచ్చు కదా అంటే ఐసీయూల్లో కష్టపడలేం, ఐసీయూల్లోకి వెళ్ళినా కష్టపడలేం, అనారోగ్యం మీద పడిపోయినాక ఏమీ చేయలేం. అసలు నయంగానే అనారోగ్యాలు ఎన్నున్నాయో తెలుసా ప్రపంచంలో. అసలు తిండికే దొరకకుండా ఉన్నది మొత్తం సమస్తం కోల్పోయినటువంటి అపర కుబేరులు ఎంతమంది ఉన్నారో తెలుసా. లక్షాధికారులు భిక్షగాళ్ళు అయిపోయారు. ఎంతసేపు ఇవన్నీ అటు నుంచి ఇటు జరగబడటానికి కర్మ సిద్ధాంతంలో వద్దు. మన జీవితాన్ని స్టడీగా అలా గడుపుకుందాం, శాంతిగా గడుపుకుందాం, తృప్తిగా గడుపుకుందాం, ప్రశాంతంగా గడుపుకుందాం. జస్ట్ మన కుటుంబ సభ్యులతో హాయిగా ఆనందంగా గడుపుదాం, చక్కగా ఉందాం, ఉన్నదాంతో తృప్తి పడదాం, ధర్మంగా మంచిగా సంపాదించుకుందాం, ధర్మంగా మంచిగా అనుభవిద్దాం. తప్పు చేస్తే ఎక్కువ పొందే అవకాశం వచ్చినా అది డబ్బు కావచ్చు, సుఖభోగాలు కావచ్చు, ఎదురింటి ఆవిడ కావచ్చు, ఎదురింటి ఆయన కావచ్చు, శారీరక సుఖాలు కావచ్చు, లేదా అబద్ధం చెబితే పెరిగే కీర్తి ప్రతిష్టలు కావచ్చు, ఏది మనకొద్దు. ధర్మపరమైనటువంటిది చాలు మనకి. మన సొంత శక్తితో, మన సొంత తెలివితో, మన సొంత ప్రజ్ఞతో, మన సొంత ప్రయత్నంతో, మనకున్న సొంత కుటుంబ సభ్యులతో, మనకు దొరికిన దాంతో, ఉన్నదాంతో హాయిగా ఆనందంగా బతుకుదాం. కుటుంబ సభ్యులు కూడా పీడించొద్దు. నువ్వు బాగా చదవేంటి, ఎక్కువ చదవేంటి, అలా చదవేంటి, ఇలా చదవేంటి, పీడించకండి. చదవమని చెప్పండి, పీడించకండి. తప్పు చేస్తే తప్పని చెప్పండి, ధర్మం నేర్పండి, మంచి నేర్పండి, పీడించకండి. పీడిస్తే మీతో ఎవరు ఉండరు. అలా చక్కగా ఒకళ్ళకొకళ్ళం తోడుగా ఉందాం. భార్యకు భర్త తోడు, భర్తకు భార్య తోడు,
వీళ్ళిద్దరికి తల్లిదండ్రులకు పిల్లలు తోడు, పిల్లలకి తల్లిదండ్రులు తోడు, చాలు హాయిగా ఉంటుంది జీవితం, అద్భుతంగా వెళ్ళిపోతుంది. ఇంకా ఉంటే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఒకరికొకరు తోడుగా ఉండండి. కానీ సొంత కుటుంబాలు వచ్చినాక తోడుగా ఉంటారో లేదో తెలియదు. ఉంటే మాత్రం మీరు ధర్మాత్ములే. వాళ్ళు ఉండాలని కోరుకోబాకండి. ఎవరు ఎదుటి వాళ్ళు అసలు మీకు ఇవ్వాలని కోరుకోబాకండి, మీరే ఇవ్వండి. ప్రేమనైనా, గౌరవాన్నైనా, అభిమానాన్నైనా, వినయాన్నైనా, ధనాన్నైనా ఎంత ఇవ్వగలరో అంత ఇవ్వండి. అదే మనం ఈ శీర్షికల ద్వారా చెప్పుకునేది. అది ఇష్టమైన వాళ్ళే ఈ శీర్షికలు వినండి. ఎంతో కొంత నేను మంచిని నేర్చుకుంటాను అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే, నరకం మనకొద్దు. నరకం అంటే ఏం లేదు, ఆర్థిక బాధలు నరకం, నిరంతరం కుటుంబ బాధలు, కుటుంబంలో కలహాలు నరకం, అనారోగ్యాలు మనకు మన వాళ్ళకు నరకం, సామాజిక బాధలు, ఎప్పుడు ఎవరితోనూ శత్రుత్వాలు, గొడవలు, గోళ్ళు, ఎవడొచ్చి మీద పడతాడు నరకం. ఈ నరకాలు మనకెందుకు? మానసిక బాధలు, మానసిక భయాలు నరకం. మానసిక బాధలు పడలేం, శారీరక బాధలు పడలేం, కుటుంబిక బాధలు పడలేం, ఆర్థిక బాధలు పడలేం, సామాజిక బాధలు పడలేం, ఏది పడలేం. ఈ నరకాలు, ఇవే నరకాలు. ఇవన్నీ మనకెందుకు? మనకొద్దు ఇవి. మనం శాంతిగా ఉందాం, తృప్తిగా ఉందాం, హాయిగా ఉందాం, మంచిగా ఉందాం. అలా ఉండటానికి మీకు అలా జీవించేటప్పుడు ఏమేమి అడ్డం వస్తున్నాయి, ఏ సందేహాలు వస్తున్నాయి అడగండి, చక్కగా చెప్పుకుంటూ వెళ్దాం. మనకు మనం ధైర్యం చెప్పుకుందాం, మనకు మనం శాంతి చెప్పుకుందాం, మనకు మనం మంచి చెప్పుకుందాం, మనకు మనం దైవ సహాయం ఉంది, మనకి సృష్టి చూస్తుంది, దేవుడు చూస్తున్నాడు, దేవత చూస్తుంది. దేవుళ్ళు దేవతలు అవసరమైనప్పుడు తప్పకుండా రక్షిస్తారు. ఈ సృష్టి శక్తి రక్షిస్తుంది, ప్రకృతి శక్తి రక్షిస్తుంది. ఇక్కడ కర్మ సిద్ధాంతం ఉంది, మంచి చేసినోడికి మంచే వస్తుంది. ఇది మనం చెప్పుకుంటుంది కదా, ధర్మో రక్షత రక్షిత, మహాత్ములు చెప్పింది. దాన్ని నమ్ముకొని వెళ్దాం. దానికోసం ఈ శీర్షికలు. ఇది నమ్మి, ఇది నడిచి, ఇది దాటి సంపూర్ణ మంచిలోకి వస్తే ఆటోమేటిక్గా నీకు మోక్షం అదే వచ్చేస్తుంది. మోక్షం అనేది ఎప్పుడు పూర్ణ మంచిలో మునిగిపోయిన వాళ్ళకి పక్కనే ఉంటుంది. ధర్మాత్ములకి మోక్షం గమ్యం. మరణం లోపల మోక్షాన్ని పొందేస్తారు నిత్య ధర్మాత్ములు, నిత్య మంచోళ్ళు. ఎలా ఏంటని అడగక్కర్లు, వెళ్ళిపోతారు. వీళ్ళకి శక్తితత్వం అర్థమైపోద్ది. కానీ మంచిగా ముందు నువ్వు జీవించాలి, ధర్మాత్ముడిగా జీవించాలి, ధర్మాత్మురాలిగా జీవించాలి, సంపూర్ణ మంచిగా జీవించాలి. ఆలోచనలో కూడా చెడు రాకూడదు. క్రియల్లో చేయటం కాదు, ఆలోచనలో కూడా రాకూడదు. అది కూడా స్లోగా పోగొట్టుకుందాం. ఒక రోజులో పోదు, ట్రై చేద్దాం. అందుకే శీర్షికలు. ఇప్పుడు ప్రశ్న అడిగిన వాళ్ళు, కరుణామయుడైన భగవంతుడు జంతు బలులు కోరుకుంటాడా అని అడిగారు. ఖచ్చితంగా అసలు భగవంతుడు ఏమి కోరుకోడు. కోరుకుంటే భగవంతుడు అవడం. ముందు ఆ విషయం తెలుసుకోండి. భగవంతుడికి అవసరత లేదు. అవసరత లేనిదే భగవతత్వం. అది సంపూర్ణమైనది, దానికి ఏ లోటు లేదు. భగవంతుడు, దేవుడు, దేవత అంటున్నామంటే వాళ్ళకి అసలు అవసరత లేదు, సంపూర్ణత్వం. వాళ్ళకి మనలాగా తినాల్సిన అవసరం లేదు, మనలాగా శరీరానికి అవసరతలు ఏమి లేవు. వాళ్ళది శక్తి శరీరం, దానికి ఏ అవసరతలు లేవు. ప్లస్ ఆ శక్తి అనంత ఆత్మశక్తి. అంటే అసలు వాళ్ళు చేయలేనిది లేదు, వాళ్ళ వల్లకాంది లేదు, వాళ్ళ వీలుకాంది లేదు, వాళ్ళకి భయం ఉండదు, మనలాంటి గుణాలు అసలు ఉండవు. అది సంపూర్ణత్వము. అప్పుడు భగవంతుడు ఎందుకు కోరుకుంటాడు? కోరుకుంటున్న మనుషులు భగవంతుడిగా సమర్పించుకుంటున్నారు. మా కోరికలు ఉంటాయి కాబట్టి మా కోరికలు తీర్చు భగవంతుడా అని భగవంతుడికి బలిగా, నైవేద్యముగా ఎవరేం తింటారో అవి పెడుతున్నారు. అంతే సింపుల్. ఎవరేం కట్టుకుంటారో అవి ఇస్తున్నారు. ఇప్పుడు భగవంతుడికి బట్టలు ఎందుకు వచ్చినాయి? అమ్మవారికి చీరలు ఇస్తారు, పట్టు చీరలు ఇస్తారు, పట్టు పీతాంబరాలు ఇస్తారు. భగవంతుడికి అయ్యవారికి పట్టు పీతాంబరాలు ఇస్తారు, కడతారు, ఆ మూర్తులకు కడతారు. మళ్ళీ మీరు చాలా గుళ్ళల్లో మళ్ళీ అవన్నీ వేలనేస్తారు, తీసుకొని భక్తులు కొనుక్కుంటారు. ఆ వచ్చిన డబ్బుని ఆ దేవాలయానికో, అన్నదానాలకో, మళ్ళీ లేని వాళ్ళకో, ప్రజలకో ఖర్చు పెడతారు. దేవుడు ఏం చేసుకుంటే అసలు మన వైపు నుంచి దేవుడికి వెళ్ళేది ఏమీ లేదు. కేవలం మన భావన, భక్తి భావన పెంచుకుంటున్నాం, దైవ విశ్వాసం పెంచుకుంటున్నాం. దైవత్వాన్ని, దేవుడు అనేటువంటి ఒక శక్తిని మన మనస్సులో బలంగా పాదుకొల్పుకుంటున్నాం. దేవత అనేటువంటి ఒక విశ్వశక్తిని, సృష్టి శక్తిని మన మనస్సులో బలంగా నిలుపుకుంటున్నాం. అది భావనా బలాన్ని పెంచుకుంటున్నాం మనం వీటన్నింటి ద్వారా, ఈ క్రియల ద్వారా. అంతే తప్ప కోరుకునేవాడు అసలు భగవంతుడు కాడు. భగవంతుడికి కోరిక ఉండదు. భగవంతుడికి మొత్తం సృష్టి అంతా సమానమే.
మనుషులే కాదు, మనిషి ఎంత ప్రాముఖ్యత కలిగి ఉన్నాడో భగవంతుడి దృష్టిలో, దేవత దృష్టిలో, దేవుడి దృష్టిలో, లేదా శక్తి దృష్టిలో, విశ్వశక్తి దృష్టిలో, ఆత్మశక్తి దృష్టిలో అంతే సమానమైన ప్రాముఖ్యత దోమకే ఉంది, ఏగకే ఉంది, చేమకే ఉంది, ధూళి కణానికి కూడా ఉంది. ఒకదాని పట్ల ఎక్కువ, ఒకదాని పట్ల తక్కువ అనేది లేదు. కానీ మనిషి తన భావనలో దైవ బలం పెంచుకోవటం కోసం, తన భావనలో దైవ భావన పెంచుకోవటం కోసం, విశ్వశక్తి భావన పెంచుకోవటం కోసం, దేవతా భావన పెంచుకోవటం కోసం, దైవశక్తి భావన పెంచుకోవటం కోసం ఇన్ని రకాల మతాలు, విధానాలు, పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు తనకు తెలిసిన రీతిలో ఏర్పాటు చేసుకుంటున్నాడు. అంతే తప్ప కరుణామయుడని దేవుడు అసలు ఏది కోరుకోడు కాదు. భగవంతుడు ఎక్కడ తిన్నాడు చెప్పండి? మనం నైవేద్యాలు మన ఇంట్లో పెట్టాం, మందిరాల్లో పెట్టాం, ప్రార్థనాలయాల్లో పెట్టాం, డబ్బులు ఇచ్చాం, అనేక డబ్బులు చెల్లించాం. భగవంతుడు ఎక్కడ తీసుకున్నాడు? అవన్నీ ఆ ఆలయాలు నడిపేవాళ్ళు, ఆ మతాలు నడిపేవాళ్ళు, ఆ ప్రార్థనాలయాలు నడిపేవాళ్ళు వాళ్ళు తీసుకొని ఆ ప్రార్థనాలయానికి ఖర్చు పెడుతున్నారు. ఎవరో పేదలకు ఖర్చు పెడుతున్నారు, ఏదో అక్కడ ఆచార వ్యవహార సాంప్రదాయాలు పాటింపజేస్తున్నారు. అవన్నీ మళ్ళీ తిరిగి ప్రజలుగా పెడుతున్నారు. లేదా ప్రార్థనాలయాల రక్షణకు ఉపయోగిస్తున్నారు, రంగులు వేయించడానికో, వాటిని బాగు చేయించడానికో, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి జీతాలు ఇవ్వడానికో, ఆ ఉద్యోగస్తులకి ఏదైనా ఏర్పాట్లు చేయడానికో అలా వాడుతున్నారు తప్ప భగవంతుడికి నివేదనగా పెట్టిందంతా ప్రసాదం కింద భక్తులుగా పెట్టబడుతుంది. ఏ భగవంతుడు ఎక్కడ ఏం తిన్నాడు, ఏం తీసుకున్నాడు అవన్నీ మనం కట్టుకున్నాడని అందరికీ తెలుసు. మన ఇంట్లో పెట్టిన నైవేద్యం మనం తినేసాం. ప్రార్థనాలయంలో పెట్టినటువంటి నైవేద్యం చుట్టూ ప్రార్థనాలయానికి వచ్చిన వాళ్ళందరికీ పంచారు. అంతే జరిగింది ఎక్కడైనా. కాదు, ఇంకా అధికమైన ధన సంపదలు వస్తున్నాయి, ఇంకా అక్కడ అన్నదానాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అనేకం ఏర్పాటు చేస్తున్నారు, ప్రజలకు పనిచేస్తున్నారు. ఎందుకని అది ప్రజల నుంచే వస్తుంది. అంతే తప్ప ఏ దేవుడికి ఇక్కడ అవసరత లేదు. అసలు కోరుకుంటాం దైవ స్వభావమే కాదండి, కోరుకోవటం మానవుడు. ఆ కోరికలను తీర్చటం దేవుడు, రక్షణ వ్యవస్థ అది. అది తీరదా అనేది కర్మ సిద్ధాంతం. మళ్ళీ అదే విశ్వశక్తి, సృష్టి శక్తి, దైవశక్తి, ఆ శక్తి దేవుడు, దేవత. మళ్ళీ అన్ని నియమ ప్రకారమే సాగుతాయి, కర్మ సిద్ధాంతం ప్రకారమే సాగుతాయి. చెప్పాక నువ్వు ఒక 10 కోట్లు కొట్టేసి ₹1 కోటి భగవంతుడికి నేను భగవత్ కార్యాలు చేస్తాను, అన్నదానాలు చేసేస్తాను, ప్రార్థనాలయాలు కట్టించేస్తాను, గురువులకు డొనేషన్లు ఇచ్చేస్తాను, ఆ గురువులు పక్కనే తిరుగుతాను, గురువులతోనే తిరుగుతాను, ప్రజల్ని మోసం చేసి తెచ్చి గురువులకు పెడతాను అన్ని మతాల్లో అంటే నువ్వు మోసపోతావు. గురువున్నా ఇదే ఎవరున్నా నిన్ను రక్షించలేరు. నువ్వు గురువు పక్కనే ఉండొచ్చు, నేను రక్షించలేదు. చాలా మంది గురువులు శిష్యులుగా ఉండి, గురువులు పక్కనే ఉండి అనేక కష్ట నష్టాలు వాళ్ళ కుటుంబంలో ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు, ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటి? గురువు కాదు, సాక్షాత్తు దేవుడే ఉన్నా నువ్వు తప్పు చేస్తే నీ శిక్ష తప్పదు. నువ్వు దేవుడి పక్కనే ఉండొచ్చు, దేవుడితోనే ఉండొచ్చు, కానీ నువ్వు తప్పు చేస్తే శిక్ష అనుభవించక తప్పదు. నిన్నెవ్వరూ రక్షించలేరు. నిన్ను రక్షించేది నువ్వు చేసినటువంటి కర్మ, నీ అంతరంగ భావం, నీలో ఉన్న చెడు. నీలో ఉన్న చెడు నిన్ను శిక్షిస్తుంది, నీలో ఉన్న మంచి నిన్ను రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షిత. ధర్మో రక్షతి రక్షిత అంటే ఏంటి? దానికి ఆపోజిట్ ఏంటి? ధర్మం. ఎవరు ధర్మాన్ని ఆచరిస్తారో వాళ్ళని ధర్మమే రక్షిస్తుంది. ఎందుకని నువ్వు చేసిన క్రియ నిన్ను రక్షిస్తుంది. అలాగే ఎవరు చెడు చేశారో వాళ్ళని చెడు శిక్షిస్తుంది. ఇది సృష్టి సూత్రం, ఇది దేవుడు పెట్టిన నియమం, ఇది దేవత పెట్టిన నియమం, ఇది విశ్వశక్తి, సృష్టి శక్తి, దైవశక్తి నియమం. సృష్టి మొత్తం ఈ విధానంలో సాగుతుంది. అందుకని మనం తెలుసు తెలియకు అజ్ఞానంలో పడి చెడు వైపు వెళ్ళొద్దు. ఆ నరకాలు మనకొద్దు, మనం మంచిగా జీవిద్దాం. మన పిల్లలు మన కళ్ళ ముందు నాశనం అయిపోయారు అనుకోండి, భరించలేం. మన కళ్ళ ముందు మన భార్య భర్త తీవ్రమైన బాధలకు లోనవుతున్నారు, భరించలేం. మన కళ్ళ ముందు మన వృద్ధులైన తల్లిదండ్రులు నరకయాతనలు పడుతున్నారు, భరించలేం. మన కళ్ళ ముందు మన పిల్లలు ఎన్నో బాధలు పడుతున్నారు, భరించలేం. మన కళ్ళ ముందు మన అన్నదమ్ములు అక్క చెల్లెలు బాధలు పడుతున్నారు, భరించలేం. ఇవేమీ కాదు, మన శరీరానికే బాధలు వచ్చినాయి, భరించలేం. మన మనసుకు బాధలు వచ్చినాయి, భరించలేం. మానసిక బాధలు, ఆర్థిక బాధలు, శారీరక బాధలు, కుటుంబక బాధలు, సామాజిక బాధలు దేన్నీ భరించలేం. ఇవన్నీ నరకాలే. మరి స్వర్గం ఏంటి? ఉన్నదానితో తృప్తిగా బతుకుతూ, ధర్మంగా ఉంటూ, మంచిగా ఉంటూ, నీ స్వప్రయత్నంతో నీకు దొరికిన దానితో, నీకున్న వారితో, నీ భార్యతో ఆనందించు, నీ భర్తతో ఆనందించు. స్వర్గమే కదా.
నీ పిల్లలతో ఆనందించు, చక్కగా నీ పిల్లలు నువ్వు నీ కుటుంబం హ్యాపీగా గడపండి. మీ దగ్గర డబ్బులు ఉంటే సినిమాలకు వెళ్ళండి, షికార్లకు వెళ్ళండి, మాల్స్కి వెళ్ళండి, తిరగండి, ఆనందించండి. స్వర్గమే కదా. ధర్మముగా మంచిగా మీకు నచ్చినవి కొనుక్కోండి, మీకు నచ్చినవి తినండి, అన్ని ధర్మముగా మంచిగా, అది స్వర్గమే కదా. అందుకే తృప్తిగా ఉండు, హాయిగా ఉండు, నీకున్న వాళ్ళతో తృప్తిగా ఉండు, నీకున్న వాటితో తృప్తిగా ఉండు, నీ తెలివితో నీ ప్రజ్ఞతో నీకు కావాల్సింది పొందు. చెడు వైపు అసలు వెళ్ళదు, దేనికని నరకం వచ్చేస్తుంది. చెడు నరకము, మంచి స్వర్గము. మంచిగా ఉంటే నీ ఇల్లంతా స్వర్గంలో ఉంటుంది, నీ జీవితం అంతా స్వర్గంలో సాగుద్ది. చెడుగా ఉంటే నువ్వు చెడుగా వస్తువులు పొందొచ్చు, డబ్బు పొందొచ్చు. ఇప్పుడు చెడు చేసిన వాళ్ళందరూ బోల్డు డబ్బు పొందుతారు, చాలా డబ్బులు పొందుతారు, కానీ వాళ్ళ జీవితం అంతా నరకంగానే ఉంటుంది. అదేంటండి, అంత డబ్బు ఉంటే నరకం ఎందుకు ఉంటుందండి అంటే, అనేక అవకరాలతో పిల్లలు పుడతారు. జీవితం మొత్తం ఆ పిల్లల్ని, ఇప్పుడు కొంచెం మందబుద్ధి అని పిల్లోడు పుట్టాడు, ఏం చేయాలి? ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? డబ్బు ఉంది, అసలు బుద్ధిలోనే లోపం వచ్చేసింది, లేదా ఒక అవయవం లోపం వచ్చేసింది, ఒక కాలో చెయ్యో కన్నో ముక్కో, ఒక కూతురో ఒక కొడుకో, లేదా పెళ్లి చేసావు, దుర్మార్గుడైన అల్లుడు వచ్చాడు, ఇప్పుడు ఈ డబ్బు ఎలా మారుస్తుంది? అతను మంచోడిని ఎలా చేస్తుంది? నరకం చూపిస్తాడు. లేదా పెళ్లి చేసావు, దుర్మార్గురాలైన కోడలు వచ్చింది, ఇప్పుడు ఆ కోడలు మంచిది ఎలా అవుతుంది? ఇవన్నీ ఎవరి కాళ్ళు ఆలోచించుకోండి, మీ ఇళ్లలో చూసుకోండి, మీ చుట్టుపక్కల ఇళ్లలో చూడండి. మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళకి సంపదలు తక్కువ ఉండొచ్చు, అధికారాలు తక్కువ ఉండొచ్చు, హోదాలు తక్కువ ఉండొచ్చు, పదవులు తక్కువ ఉండొచ్చు, డబ్బు సంపదలు తక్కువ ఉండొచ్చు, కానీ ఇంట్లో సుఖంగా హాయిగా శాంతిగా తమ కుటుంబంతో సంతోషంగా ఆ ఉన్న దాంట్లో ఆ 4 పచ్చడి మెతుకులు వేసుకు తిని స్వర్గములా బతుకుతారు. ఎందుకని? స్వర్గం ఎక్కడుంది? భార్యాభర్తలు సుఖపడటంలో స్వర్గం ఉంది. ఆ తల్లిలో తండ్రిని కౌగిలించుకుని ఆ పిల్లలు అర్ధరాత్రి ఏ ఉరుములో మెరుపులో వచ్చి వర్షం పడుతుంటే ఆ ఉరుములు మెరుపులకి తల్లిని తండ్రిని పట్టుకొని బిడ్డలు నిద్రపోతుంటే వాళ్ళని కొడుతూ ధైర్యం చెబుతూ ఉన్నటువంటి తల్లిదండ్రుల ఒడిలో, తల్లిదండ్రుల కౌగిలిలో ఉన్న బిడ్డలకి స్వర్గం ఉంది, ఆ తల్లిదండ్రులకి స్వర్గం ఉంది. ఎందుకంటే ఆ వాత్సల్యం భరించలేని మా వాత్సల్యం చెప్పడానికి కుదరదు, ఎంత ఆనందంగా ఉంటుందో. కోట్లు పోసిన ఆనందాన్ని కొనలేం. ఆ కొడుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే, ఆ కూతుర్ని చూస్తూ ఉంటే, మురిసిపోతూ ఉంటే, ఆ కూతురికి చక్కటి అల్లుడు దొరికితే, ఆ కొడుక్కి చక్కటి కోడలు దొరికితే, వాళ్ళకి చక్కటి పిల్లలు, మనవాళ్ళు మనవరాళ్ళు పుడితే, తక్కువతనంలో ఉంటే, డబ్బు తక్కువ ఉంటే మాత్రం ఏమైంది? ఆనందంగా హాయిగా తినడానికి ఉండి ఉండటానికి ఉండి సరిపోయి అలా మధ్యస్థంగా జీవితం సాగిపోతూ అందరూ అన్యోన్యంగా ఉంటే దాన్ని మించిన స్వర్గం ఉందా? కోటాను కోట్లు గడించావు, కీర్తి ప్రతిష్టలు గడించావు, జనాన్ని నీ చుట్టూ తిప్పుకున్నావు, కానీ నీ పిల్లలు నీతో ఉండదు, నీ మొగుడు నీతో ఉండడు, నీ బిడ్డలు నీతో ఉండరు. ఏముంది నీకు సుఖం? ఏం పొందావు నువ్వు? ఎవరితో పొందావు? ఎక్కడ పొందావు? ఈ భ్రమాత్మకమైన విధానాలనే ప్రజలకు నేర్పాకండి. అవి ప్రజలు గమనించండి. మీకు తెలుసు కదా, మీ భార్య మీతో అన్యోన్యంగా ఉంటే ఎలా ఉంటుందో మీకు తెలియదా? మీ భర్త మీతో అన్యోన్యంగా ఉంటే ఎలా ఉంటుందో మీకు తెలియదా? మీ పిల్లలు హాయిగా శుభ్రంగా ఉన్నదాంతో తృప్తిపడి చక్కగా మీతో కబుర్లు ఆడుతూ మీరు చెప్పినట్టు వింటూ మీరు ఒకరికొకరు తోడుగా ఉంటే ఎలా ఉంటుందో తెలీదా మీకు? అది స్వర్గం అని మీకు తెలీదా? స్వర్గాలు మనమే సృష్టించుకోవాలి, నరకాలు మనమే వదిలివేయాలి. చెడు ఎప్పుడూ నరకాన్ని సృష్టించేసి మన ఇంట్లోకి మన ఒంట్లోకి తెచ్చేస్తుంది. మనకు వద్దు. కావాలంటే కొంచెం డబ్బు తగ్గించుకున్నా పర్వాలేదు, సర్దుకుందాం, అన్యాయం చేయొద్దు, మన కోరికలు తగ్గించుకుందాం, తృప్తిగా బతుకుదాం. ఏమి మనకి సినిమాలకి షికారులకి వెళ్ళేంత డబ్బు లేకపోతే భార్యాభర్తలను కబుర్లు చెప్పుకుందాం, పిల్లలతో కబుర్లు చెప్పుకుందాం, పిల్లలతో ఆటలాడుకుందాం, మనకున్న బట్టలతో సర్దుకుందాం, ఉన్నటువంటి వసతులు వనరులతో సర్దుకుందాం. తప్పులు మాత్రం చేయొద్దు. అధికంగా ఉందా కొనుక్కోండి, ఆనందించండి, అదే స్వర్గం. ఎప్పుడు స్వర్గాన్ని సృష్టించుకోండి, అది మంచిలో కుదురుద్ది. చెడెప్పుడు నరకాన్ని సృష్టిస్తుంది. ఈ శీర్షికలు అందుకే. అయితే ప్రశ్న జంతు బలుల గురించి కాబట్టి ముందు మనం చెబుతున్నాను. బలి అంటే నైవేద్యము. మీరు ఏది పెట్టినా పూర్వం దాన్ని బలి అనేవాళ్ళు. సహజంగా ఈ బలి అనేది ఇంట్లో ఉండదు, ప్రార్థనాలయాలలో బలిపీఠాలని ఉంటాయి. అంటే దేవుడి కోసం ప్రత్యేకంగా ఊడిపెట్టి అక్కడ ఆ పీఠం మీద పెడతారు. అది కూడా పూర్వం.
ఇప్పుడు పూర్వకాలం నిర్మించబడినటువంటి ఆగమ శాస్త్రాల ప్రకారం ఇప్పుడు పూర్వకాలం నిర్మించబడినటువంటి 100 సంవత్సరాల చరిత్రలో ఉన్నటువంటి మందిరాలలో, ప్రార్థనాలయాల్లోనూ మీరు ఇవన్నీ చూస్తారు. ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా వచ్చిన దేవుళ్ళు, లేటెస్ట్గా నిర్మించబడుతున్న లేటెస్ట్ ఆలయాలు ఆగమ శాస్త్ర ప్రకారం కాకుండా ఎవరికాళ్ళు కట్టేసుకుంటూనే ఉన్నాయి. ఆ ఆలయాలున్నాయి, ఆ ఆశ్రమాలు ఉన్నాయి, మఠాలు ఉన్నాయి, పీఠాలు ఉన్నాయి. ఇదేం పద్ధతులు పాటించరు. వాటిని కాపీ కొట్టి డూప్లికేట్ పేర్లు పెట్టుకుంటారు. అటువంటి వాటిలో కనిపించవు. అలా నిజాయితీగా కట్టి కూడా ఉంటాయి లేటెస్ట్ వాటిలోని కనిపించదు. అసలు ఆ పదం కూడా వినిపించదు. బలి అని, బలిపీఠం అని. అక్కడ పెట్టేది కూడా అన్నమే, కానీ పేరు అది బలి అని. అక్కడ పెట్టే ఆహార పదార్థాలు తినేవే. జంతువులు బలి ఇవ్వడమే కాదు. జంతువులు బలి ఇవ్వడం అనే సాంప్రదాయం అసలు అన్ని చోట్ల లేదు. ఎక్కడో మాంసాహారాలు తినేవాళ్ళు ఆ పద్ధతులు పెట్టుకున్నారు. మేము మాంసాహారం తింటాం కాబట్టి దేవుడికి కూడా మాంసాహారం పెడతాము అని. అంతే తప్ప దేవుడు అసలు ఏది కోరుకోవట్లే. నీ అరటిపండు కూడా కోరుకోవట్లే, నీ కొబ్బరికాయ కూడా కోరుకోవట్లే, నీ 10 పైసలు దక్షిణ కూడా కోరుకోవట్లే. అది నువ్వు ఇస్తున్నావు, నా కోరిక తీర్చు అని. అది భగవంతుడికి కృతజ్ఞతగా, గౌరవంగా నీ దగ్గర ఉన్నటువంటి వాటిని నువ్వు సమర్పించుకుంటున్నావు. అది కూడా దేవుడు తీసుకోవట్లా. ప్రార్థనాలయాలు నడిపేవాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళు వాటిని ప్రజలకో, ప్రార్థనాలయాల ఖర్చులకో వాడుకుంటారు. ఇలా డబ్బులు ఇవ్వకపోతే అసలు మతాలే ఉండవు, ప్రార్థనాలయాలే ఉండవు. ప్రజలు ఎవరు డబ్బులు ఇవ్వకపోతే మతాలు ఉండవు, దేవుళ్ళు ఉండరు, దేవతలు ఉండరు, ప్రార్థనాలయాలు ఉండవు. ప్రజలు డబ్బులు ఇవ్వబట్టి ఆ వ్యవస్థలు నడుస్తూ ప్రజలకు ధర్మాన్ని చెబుతున్నాయి. ధర్మంగా బతకండి, మంచిగా బతకండి, ఆ దైవశక్తిని నమ్మండి, ఆ దైవశక్తి విశ్వశక్తి, సృష్టి శక్తి అని. కాబట్టి ఆ నమ్మకాన్ని పెంచుకుంటూ పోదాం. ఈ బలి అనేది నైవేద్యము, ఇప్పుడు దాని పేరు. జంతు బలులు భగవంతుడు ఎమ్మని ఎప్పుడు అడగలేదు, మనుషులు చేస్తున్నారు. ఇవ్వచ్చా లేదా తప్ప రేటు అడగండి, ఎవరి భావన ఆడదే. తాను తింటాడు కనుక ఇస్తున్నాడు, తినని వాళ్ళు ఇవ్వట్లేదు. తినని వాళ్ళు ఏం తింటారో అయ్యే పెడుతున్నారు. భగవంతుడు ఎప్పుడూ కరుణామయుడే, కానీ భగవంతుడు కోరుకోవటం లేదు. భగవంతుడు జంతు బలులు కోరుకుంటాడా, ఇది ప్రశ్న. అసలు భగవంతుడు ఏది కోరుకోడు. భగవంతుడు ఎప్పుడు కోరుకుంటే, ఒకవేళ దేవుడు ఉంటే, దేవత ఉంటే, వాళ్ళు కోరుకుంటే ఒకటే ఉంటది. మనిషి ఎప్పుడు ధర్మంగా ఉండాలని కోరుకుంటారు, మంచిగా ఉండాలని కోరుకుంటారు. మనుషులందరూ ధర్మంగా మంచిగా బతకాలని కోరుకుంటారు. సృష్టి అంతా మొత్తం ధర్మంగా మంచిగా సాగాలని, ఎలా అయితే భగవంతుడు కోరుకొని సృష్టిని తయారు చేశాడో ధర్మము అనేటువంటి నియతి నియమము పెట్టి అలా సాగాలని కోరుకుంటాడు. అంతే తప్ప మిగిలిన కోరికలతో అసలు భగవంతుడికి అవసరమే ఉండదు. ఈ కోళ్ళు, మేకలు, కుక్కలు భగవంతుడు ఏం చేసుకుంటాడు? అసలు భగవంతుడు మనం పెట్టిన నైవేద్యాలు తిన్నాడా? అడ్డుపల్లి తిన్నాడా? పులిహార తిన్నాడా? చక్కెర పొంగలు తిన్నాడా? దద్దోజనం తిన్నాడా? మనం ఇచ్చిన నగలు తీసుకున్నాడా? బంగారాలు తీసుకున్నాడా? డబ్బులు తీసుకున్నాడా? భగవంతుడి పేరు మీద అక్కడ ఉన్న మనుషులు తీసుకుంటున్నారు, వాటిని నిర్వహించే వాళ్ళు తీసుకుంటున్నారు. ఆ కార్యనిర్వాహక వర్గం ఏది ఉందో అది ఆ మందిరాలకు, ఆ మత ప్రచారాలకు, ఆ దైవ ప్రచారాలకు, అక్కడికి వచ్చే భక్తులు వసతి సౌకర్యాలకు, ఇలా ప్రజలకు అనేక విధములుగా దాన్ని ఖర్చు పెడతా ఉంటారు. ఇదిగో ఈ ధర్మ సంస్థాపన అంతా ఆ డబ్బు వల్ల జరుగుతుంది. ధర్మ కార్యాలు, ధర్మ ప్రవచనాలు, ధర్మంగా బతకండి అనే బోధలు, ఇవన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు. అలా ధర్మాన్ని ఇప్పుడు ప్రపంచంలో చాటి చెబుతూ ఉంటారు, దైవం పేరు మీద, మతాల పేరు మీద. అంతే తప్ప దేవుడు కోరుకోడు. దేవుడు ఏం కోరుకోవట్లేదు. ఇదంతా మనుషులు చేస్తున్న పనులు. ఎవరికి ఏది అలవాట్లు అవి వాళ్ళు భగవంతుడికి సమర్పించుకుంటున్నారు. అది తప్పు రైట్ అనే హక్కు కూడా మనకు లేదు. ఎందుకంటే ప్రపంచంలో మాంసాహారం తినేవాళ్ళు ఉన్నారు, శాకాహారం తినేవాళ్ళు ఉన్నారు. ఎవరు ఏది తింటున్నారో అది భగవంతుడికి అది పెట్టుకుంటున్నారు. ఎవరేం కట్టుకుంటున్నారో భగవంతుడికి అందులో ఉన్నతమైన సమర్పించుకుంటున్నారు. ఎవరైనా అనుభవిస్తున్నారో నగలో, నట్రో, సంపదలో, అవి అందులో ఉన్నతమైన భగవంతుడికి ఇచ్చుకుంటున్నారు. అవి వారి వారి భావాలు అంతే. భక్తిని పెంచుకునే భావాలు అవి. భక్తిని, భావాన్ని అంతరంగంలో పెంచుకోవడానికి వారి రీతులలో చేసుకుంటున్నారు. ఇందులో దేవుడికి ఏ సంబంధం లేదు, అసలు దేవతకి ఏ సంబంధం లేదు. విషయం మీకు అర్థమవుతుందని భావిస్తున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ స్పష్టంగా అడగండి, ఎన్నిసార్లైనా చెప్పుకుందాం. మన ఈ శీర్షికల ఉద్దేశం ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అనేటువంటి మనం చెప్పుకుంటున్న ఆధ్యాత్మిక విద్యాలయం పేరుతో చెప్పుకుంటున్న ఈ శీర్షికల ముఖ్య ఉద్దేశం ఒక్కటే. మనము నరకానికి వెళ్ళొద్దు, స్వర్గానికి వెళ్దాం. నరకము మన ఇల్లు, మన జీవితమే.
అది మనం చేసే పనులను బట్టి, చెడు పనులను బట్టి ఏర్పడుతుంది. స్వర్గము మన ఇల్లు, మన జీవితమే. అది మనం చేసే మంచి పనులను బట్టి, మనం బతికే ధర్మ విధానాన్ని బట్టి, మంచిని బట్టి ఏర్పడుతుంది. కాబట్టి స్వర్గ నరకాలు రెండు ఇప్పుడు ఇక్కడ ఈ జీవితంలోనే మన చేతిలోనే ఉన్నాయి. మనం ఎలా ముందుకు నడుస్తామో అలా జీవితం స్వర్గం నరకం అవుతా ఉంటుంది. కాబట్టి మన జీవితాన్ని మంచిగా జీవిస్తూ స్వర్గం చేసుకుందాం. ఆ స్వర్గంలోంచి మోక్షానికి దారి ఉంది, నరకంలోంచి ఎక్కడికి దారి లేదు. నరకంలో శిక్షలు అనుభవించడమే దారుల్లో. అసలు అంత బాధల్లో దారి ఎక్కడ కనపడుతుంది మనకి? నరకం అంత బాధలే కదా. అందుకని మనకి ఆ బాధలు వద్దు, చెడులోకి మనం అసలు వెళ్ళొద్దు, మనం మంచిలో జీవిద్దాం. అందుకే ఈ శీర్షికలు ఆధ్యాత్మిక విద్యాలయము అనేటువంటి ఒక శీర్షికను ప్రత్యేకంగా చెప్పాను. ఆధ్యాత్మిక విద్యాలయం యొక్క ఉద్దేశం ఏంటి అని. అది డివైన్ ప్లానెట్ ఛానల్లో 1920వ శీర్షికగా ఉంది. అలాగే ఆధ్యాత్మిక చదువు ఛానల్లో 140వ శీర్షికగా ఉంది. 2 శీర్షికలు ఒకే విషయం చెప్పాను, 2 ఛానల్స్లోనూ అప్లోడ్ చేశాను. కావాలనుకున్న వాళ్ళు ఒకసారి వెళ్ళి ఆ ఆధ్యాత్మిక విద్యాలయం అనే శీర్షిక వినండి. విన్నాక మీకు ఏమైనా అభిప్రాయాలు అనిపిస్తే ఈ శీర్షిక గురించి కానీ, ఆధ్యాత్మిక విద్యాలయం అనే శీర్షిక గురించి కానీ మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయవచ్చు. ఎందుకు వినమంటున్నానంటే, ఇలా చెప్పుకుంటూ ముందుకు సాగుతున్న మనం, నాకు కొన్ని కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. నా కొడుకు, నా కూతురు, వాళ్ళు ఒకవేళ సెటిల్ అయ్యి చక్కగా వాళ్ళ బాధ్యత నాకు తగ్గితే, అంటే వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతకగలిగినటువంటి స్థితి వాళ్ళకు వచ్చేస్తే ఆర్థికంగా, నేను ఇంకా ఫ్రీ అయిపోతాను. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి నేను జీవితకాలం మౌనం అని ఫ్రీగానే ఉన్నాను. అందుకే ఈ శీర్షికలు మీతో పంచుకోగలుగుతున్నాను. అయితే నా కుటుంబ బాధ్యతలు మాత్రం పెట్టుకున్నాను, బయటవన్నీ వదిలేశాను. ఎవరితోనూ సంబంధం లేదు. నా పిల్లలు ఇంకా చదువుకుంటున్నారు, కొద్దిగా సెటిల్ అవ్వాలి, మా అమ్మాయికి వివాహం అవ్వాలి, మా అబ్బాయి ఇంకా చదువుకొని సెటిల్ అయ్యి వాడికి వివాహం అవ్వాలి. వాళ్ళకి ఏదన్నా ఆర్థిక స్థిరత్వం వచ్చేస్తే అది తొందరలో వచ్చేస్తుంది. ఎందుకంటే మా అమ్మాయికి అసలు చదువు అయిపోయింది. మా అబ్బాయి ఇంకా గట్టిగా ఒక 2-3 ఏళ్ళు చదువుకుంటే అయిపోతుంది పూర్తి స్థాయిలో. వాళ్ళు సెటిల్ అయిపోతే అసలు ఆధ్యాత్మిక విద్యాలయం అని ఒక ప్రదేశము ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాను. అప్పుడు నేను అక్కడే ఉండి మీకు కనపడతాను, మీతో మాట్లాడతాను. ముఖాముఖిగా మనం సాధనలు కూడా చేసుకోవచ్చు, సందేహాలు తీర్చుకోవచ్చు. ఆసక్తి ఉన్న వాళ్ళకు మాత్రమే. ఎవరిని పెడితే వాళ్ళని అక్కడికి రానిచ్చే ఉద్దేశం కూడా లేదు. అందుకని అసలు ఆధ్యాత్మిక విద్యాలయం అంటే ఏంటి అని ఒక శీర్షిక చెప్పాను. ఆ శీర్షిక వింటే నా భావాలు మీకు అర్థమవుతాయి. ఒకవేళ అది కాకపోయినా ఇలా చెబుతూనే ఉంటాను. నాకు ఓపిక ఉన్నంత వరకు, నాకు 57 సంవత్సరాలు, భగవంతుడు నాకు శక్తి ఇచ్చి, ఓపిక ఇచ్చి, శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, కుటుంబ స్థితులు, సామాజిక స్థితులు బాగుంటే తప్పకుండా మీ ప్రశ్నలకు సమాధానాలు ఎప్పుడూ చెబుతూ, ఇలా మీతో కొంచెం మంచిని పంచుకుంటూ, నాలో మంచిని పెంచుకుంటూ, మిమ్మల్ని కూడా మంచి పెంచుకోండి, చెడు వదిలేయండి అని ఎప్పుడూ మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఆసక్తి ఉన్న వాళ్ళు ఆ శీర్షికలు వినండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. ఇక ఇవి నచ్చని వాళ్ళు, నేను నచ్చని వాళ్ళు, ఈ శీర్షికలు నచ్చని వాళ్ళు, అసలు నేను చెప్పేదే నచ్చని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నాకు తెలుసు, మా వాళ్ళే ఉన్నారు, ఎవరో కాదు. మీకు తెలియదు, వింటున్న కొత్త వాళ్ళకి తెలియదు. పాత వాళ్ళు ఎవరైనా నేను తెలిసిన వాళ్ళు వింటుంటే వాళ్ళకి తెలుసు, ఎవరున్నారో కూడా తెలుసు. అలా నచ్చని వాళ్ళు ఎప్పుడూ ప్రపంచంలో ఉంటారు. అంటే ఎదుటోళ్ళు ఏం చేసినా వాళ్ళకి నచ్చదు, వాళ్లే చేయాలి ప్రపంచంలో. అదే దుర్యోధన స్వభావం, అదే రావణ స్వభావం. రావణాసురుడు పొద్దున్నే లేచి, రావణాసురుడు చరిత్ర చదివితే తెలుస్తుంది. అన్నీ ఉన్నాయి రావణాసురుడికి, సకల సౌకర్యాలు ఉన్నాయి, సకల బలాలు పొందాడు. పొద్దున్నే లేచి ఏదో వైపుకి బయలుదేరతాడు. అటువైపుకి వెళ్ళి తనకు దారిలో తగిలిన వాళ్ళందరినీ తిడతాడు, కొడతాడు, వాళ్ళ దగ్గర అన్ని లాక్కు తెచ్చుకుంటాడు. సాయంత్రం వరకు ఇదే పని రావణాసురుడు. అలా తన లంకా నగరాన్ని బంగారంతో నిర్మించాడు. ఇళ్ళు, రోడ్లు, వజ్ర వైఢూర్యాలతో పొదిగాడు. ఏంటంటే ఏం లేవు, తోచట్లేదు, బలం ఉంది, ఎవరు తననేం చేయలేరు, అటువంటి వరాలు పొందాడు. అందుకని ఏదో ఒక వైపు వెళ్ళి అందరినీ కొడతా ఉంటాడు. ఇది ఏ వైపు వస్తాడా ఈ రావణాసురుడు అని, ఎందుకంటే వాడిని ఏం చేయలేమని అందరికీ తెలుసు. అందుకని రావణాసురుడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా గూఢాచారులను పెట్టుకొని రావణాసురుడు ఏ వైపుకి వస్తున్నాడో తెలుసుకొని ఆ వైపున
ఆ ముఖ్యులైనటువంటి వాళ్ళు పారిపోయేవాళ్ళు. ఇప్పుడు వచ్చి మమ్మల్ని చంపుతాడు, కొడతాడు, ఎందుకు గొడవ అని, వాడు అడిగిన ఇచ్చేయండి బాబు అని. అలాంటి దుర్మార్గపు మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉంటారు ప్రపంచంలో. వాళ్ళకి మళ్ళీ ఏరేముడు దిగి వచ్చి చెప్పాల్సిందే తప్ప మన బోటి వాళ్ళం ఏమీ చేయలేము. అసలు ఏం చేయకూడదు కూడా, మనం చేయకూడదు, సృష్టి శక్తి చేయాలి. మనం ఎప్పుడు మంచి చేయాలి, చెడు అసలు ఎవరికి కోరుకోకూడదు. మనకి చెడు కోరుకొని మనకి చెడు చేసి మనకి హాని చేసి మనం నష్టపరిచి మన కించపరిచి మన మీద దుష్ప్రచారాలు చేసి మనం మోసగించిన వాళ్ళకి కూడా మనం చేయకూడదు. ఎందుకని దేవుణ్ణి నమ్మితే విధానం అది. గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్. కాబట్టి దేవుడు ఏం చేస్తుంది, నీకు అలా నష్టం కలిగించాలని దైవ నిర్ణయం అయితే మనకు ఎదుటోళ్ళు నష్టం కలిగిస్తారు, కలిగించనివ్వండి. దైవ రక్షణలోంచి వచ్చి మరి మనకు నష్టాన్ని కలిగించారు అంటే అది దైవ శిక్షణ అయి ఉండొచ్చు, దైవ రక్షణ అయి ఉండొచ్చు, భవిష్యత్తు కాలంలో అది మనకు మేలు అయి ఉండొచ్చు. ఏం జరుగుద్దో మన వైపు వరకు మాత్రం మనం చూసుకుందాం. రెండవ వాళ్ళకి అసలు దేవుడు కూడా హాని చేయాలని మనం కోరుకోవద్దు. లోకా సంస్థ సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. అందుకని నేను నచ్చని వాళ్ళు, నేను చెప్పేది నచ్చని వాళ్ళు, అయ్యా మీ పాదాలకో నమస్కారం, అమ్మ మీ పాదాలకో నమస్కారం, మీ జోలికి అసలు నేను రాను, నన్ను నన్నుగా వదిలేయండి, హాయిగా మీ మార్గాల్లో మీరు సాగిపోండి, నేను అతి సామాన్యుడను, నాకు ఎటువంటి కీర్తి ప్రతిష్టలు లేవు, వద్దు, నేనే గురువుని కాదు, నేనే స్వామిని కాదు, భవిష్యత్తులో కూడా నన్ను నేను గురువుని చేసుకోను, స్వామిని చేసుకోను, నేను సామాన్య మానవుడుగానే చనిపోయే వరకు బతుకుతాను. భగవంతుడు ఈ శరీరాన్ని తీసుకుపోయే వరకు సామాన్య మానవుడిగా బతుకుతాను. కాబట్టి మీరు మీ కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటూ, మీ మార్గాలు పెంచుకుంటూ, మీరు వెళ్ళాలనుకున్న విధానంలో వెళ్ళిపోతూ హాయిగా సాగిపోండి. వాడు సామాన్యుడు, వాడితే అంత బచ్చగాడని వదిలేసి నన్ను క్షమించి మీ మార్గాల్లో మీరు సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.